హరే కృష్ణ దండప్రణామాలు. అందరి భక్తుడికి స్వాగతం. ఈరోజు మన శీల ప్రభుపాద్ లీలామృతం కక్షంలోకి. సో 1 సెకండ్. ఓకే, సో మనం శీల ప్రభుపాద్ లీలామృతం ఇప్పటివరకు చర్చించుకున్నాము. శీల ప్రభుపాద్ వారు ఇండియాకి వచ్చారు, భారతదేశానికి వచ్చారు. ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి బృందావనానికి వెళ్ళారు, మళ్ళీ బృందావనం నుంచి ఢిల్లీకి వచ్చారు. సో ఈ విషయాలు మనము లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. ఇప్పుడు శీల ప్రభుపాద్ వారు ప్లాన్ చేసుకున్నారు, ఇక్కడ నుంచి తన మిత్రుడు శ్రీధర్ మహారాజ్ గురుభ్రాత ఆయన పిలిచారు నవద్వీప్కి రమ్మని ఒకసారి కార్తీక మాసంలో. అలాగే అక్కడ ఆయన వ్యాస పూజలో కూడా పాల్గొనమని ఆహ్వానించారు. సో ప్రభుపాద్ వారు కూడా ఒకసారి వెళ్ళొద్దామని నిశ్చయించుకున్నారు. సో అక్కడ నుంచి డైరెక్ట్గా అమెరికాకు వెళ్ళే ప్లానింగ్ కూడా ప్రభుపాద్ వారు చేశారు. సో దాని ప్రకారంగానే ఇప్పుడు ప్రభుపాద్ వారు ఢిల్లీ నుంచి కలకత్తాకి బయలుదేరుతారు. సో అక్కడ నుంచి అమెరికాకి. సో ఈ విషయాలన్నీ మనం ఈరోజు చర్చించుకుందామంట అధ్యాయంలో. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ. శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్పిసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పదే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉందా అండి? వాయిస్ తక్కువ వస్తుందన్నారు. ఇంతకన్నా సో ఇంతకుముందు సరిగా కనెక్ట్ అయ్యి లేదనుకుంటాను. ఇప్పుడు చూడండి ఒకసారి, వాయిస్ క్లియర్గా ఉందా? హరే కృష్ణ. ఓకే, సో నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మనము శీల ప్రభుపాద్ లీలామృతం 28వ అధ్యాయాన్ని మనం చర్చించుకుంటున్నాము. సో 28వ అధ్యాయం ఎలా స్టార్ట్ అవుతుందంటే, శీల ప్రభుపాద్ వారు మనం చూసాం ఇప్పటివరకు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, స్టార్టింగ్ వినపడలేదనేసి. అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు, భారతదేశానికి వచ్చిన తర్వాత ఢిల్లీకి వచ్చి ఢిల్లీ నుంచి బృందావనం వెళ్ళారు, బృందావనం నుంచి మళ్ళీ ఢిల్లీకి వచ్చారు. అక్కడ ఉన్న కొన్ని పనులు కార్యక్రమాలు చూసుకున్నారు. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇప్పుడు తన ఫ్రెండ్ గురుభ్రాత ఆయన
బిఆర్ శ్రీధర్ మహారాజ్ పిలిచారు, ఆహ్వానించారు, నవద్వీప్కి రమ్మని చెప్పారు, తనతో పాటు కొంచెం సమయం గడపమని చెప్పారు. అలాగే ఆయన తన వ్యాస పూజకు కూడా ఆహ్వానించారు. సో ప్రభుపాల్ వారు నిశ్చయించుకున్నారు వెళ్ళాలనేసి. సో ఇప్పుడు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఢిల్లీలో తన ఇద్దరు శిష్యులైన రామానుజ ప్రభు ఇంకా అచ్యుతానంద ప్రభుని ఇద్దరితో పాటు కలిసి టికెట్ బుక్ చేసుకున్నారు కల్కా మెయిల్లో. సో ఢిల్లీ స్టేషన్లో కల్కా మెయిల్ నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు. సో రిజర్వేషన్ సీట్లు ఉన్నాయి. సో దాని ప్రకారంగా వాళ్ళు వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. సో ప్రభుపాల్ వారు పైన బర్త్లో వెళ్ళి కూర్చున్నారు. తన భాగవతం ఓపెన్ చేసి ఆయనకు చెప్పారు వాళ్ళిద్దరికి కూడా 24 గంటలు పడుతుంది మనకి ఇక్కడ నుంచి కలకత్తాకి వెళ్ళడానికి అని. సో దాంతో ట్రైన్ మొదలైంది, ట్రైన్ బయలుదేరుతుంది. సో అలా జర్నీ అవుతున్న కాసేపు అయిన తర్వాత ఇంకా కలకత్తా చేరుకునే కన్నా కొంచెం ముందు అప్పుడు అక్కడున్న ఒక ఇద్దరు బెంగాలీ వ్యక్తులతో సంభాషణ మొదలైంది ప్రభుపాల్ వారికి. ఆ బెంగాలీ వ్యక్తులు అంటున్నారు ప్రభుపాల్ వారితో, మేము ఏ రకమైన రూపాన్ని ఆకారాన్ని ఆరాధించము, ఒక ఓంకారం మాత్రం ఉంటుంది, ఒక రాతి మీద ఓంకారంని మాత్రమే మేము దాని ముందు కూర్చొని ప్రార్థించుకుంటాం, ఇలా మేము ఆరాధించుకుంటాము అని. సో ప్రభుపాల్ వారు వారిని డైరెక్ట్గా ఖండించకుండా ఇలా నిరాకారవాదాన్ని ప్రభుపాల్ వారు అన్నారు, అది కూడా ఒక రకమైన ఆకారమే కదా అని, ఓంకారాన్ని. దాని తర్వాత వాళ్ళు అన్నారు మేము కర్మయోగ పాటిస్తాం, ఎందుకంటే కర్మయోగంలో మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండే మనము కర్మయోగ చేసుకోవచ్చు అని. ప్రభుపాల్ వారు అన్నారు కానీ కర్మయోగ సంపూర్ణమైన శరణాగతి కాదు భగవంతుడికి. సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతులు అవ్వాలంటే మీరు భక్తి పాటించాలి, ప్రతి ఒక్కరు కూడా భక్తి చేసుకోవాలి అని. అప్పుడు వాళ్ళు వెంటనే లేదు ఇది చాలా ఎమోషనల్, ఇదంతా ఎమోషనలిజం, ఇది చాలా ప్రమాదకరం అన్నారు. వెంటనే ప్రభుపాల్ వారికి చాలా కోపం వచ్చేసింది. వెంటనే ఆయన గట్టిగా వాళ్ళకి చెప్పేశారు, వాళ్ళని అనేశారు ఇలా, కర్మయోగ మూర్ఖుల కోసం అని. ఇంకా నిశ్శబ్దం అయిపోయింది. పక్కన ఇంకొక బెంగాలీ అతను వీళ్ళకి చెప్పారు, ఆయన సాధువు పెద్ద ఆయన అన్ని శాస్త్రాలు తెలిసిన అతనితో మీరు ఇలా వాదించడం సరికాదు అని. సో సరే అనేసి ఆ బెంగాలీ అతను అక్కడి నుంచి లేచి వేరే సీటుకి వెళ్ళిపోయాడు. కాసేపు తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు అతను అడిగారు, నీకు కొంచెం అవమానం కలిగిందా, నువ్వు అవమానపడ్డావా ఏదైనా నేను అన్నందుకు, మిమ్మల్ని మూర్ఖులని అన్నందుకు అంటే లేదు ఏం పర్వాలేదు, మేమేం అలా అనుకోలేదు స్వామీజీ అని చెప్పారు. దాని తర్వాత చెప్పారు వాళ్ళు, మాకెవరు ఇలా భగవద్గీత గురించి ఈ విధంగా చెప్పలేదు, భక్తి అని. సో అలా అనేసి వాళ్ళు ఊరుకున్నారు. ఇంకా అచ్యుతానంద ప్రభుతో వాళ్ళు మాట్లాడుతూ సిగరెట్లు వెలిగించి సిగరెట్ తాగుతున్నారు. అలాగే అచ్యుతానంద ప్రభుతో ముందు కూర్చొని ఆయన ముందే సిగరెట్ తాగుతున్నారు అనమాట. అలా ప్రభుపాల్ వారు పైన ముందు కూర్చొని చేయలేదు, కానీ అచ్యుతానంద ప్రభు ముందు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు స్వామీజీ ముందు అలా చేయకూడదని. సో అచ్యుతానంద ప్రభుతో మాట్లాడుతూ అచ్యుతానంద ప్రభు ఆయన వాళ్ళకు ఒక ఉదాహరణ ఇచ్చారు. ప్రభుపాల్ వారు చెప్పిన ఒక ఉదాహరణ, ఇప్పుడు బెంగాలీ వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే బెంగాల్ నుంచి ఈస్ట్ పాకిస్తాన్ అని ఇప్పుడు కట్ అయిపోయింది, విభజన అయిపోయింది, ఇదంతా జరిగింది. ఇదంతా కూడా మనము ఒకవేళ కృష్ణ భావనామృతం, కృష్ణ చైతన్యం ప్రచారం చేసి అందరి యొక్క చేతనను ఉన్నతమైన చేతనకు తీసుకెళ్తే అప్పుడు ఇలా విభజన, కొట్టుకోవడం, గొడవలు, ఇలా దేశ విభజన అనేవి జరగవు అని చెప్తే వాళ్ళందరూ దానికి అంగీకరించారు. కానీ అలాగే సిగరెట్ తాగుకుంటూ వెళ్ళిపోయారు. సో దాని తర్వాత కలకత్తా స్టేషన్ వచ్చేసింది, హౌరా స్టేషన్కి రాగానే అక్కడ వాళ్ళు బయట హౌరా స్టేషన్లో దిగగానే అక్కడ చాలామంది, ముఖ్యంగా శ్రీల ప్రభుపాదులు వారి యొక్క సిస్టర్ భవతారిణి, ఆమె ఇంకా వాళ్ళ బంధువులు కొంతమంది ఇంట్లో నుంచి ప్రభుపాల్ వారికి స్వాగతం పలకడానికి వచ్చారు. అంతేకాకుండా గౌస్వామి మఠం నుంచి కూడా కొంతమంది భక్తులు వచ్చారు ప్రభుపాల్ వారికి ఆహ్వానం పలకడానికి. అందరూ కూడా పూల మాలలు తీసుకొచ్చారు ప్రభుపాల్ వారికి. ఇంకా చందనపు పేస్ట్ కూడా పెట్టి పూలమాలలు వేసి సత్కరించి ఆహ్వానించారు. సో ప్రభుపాల్ వారు చెప్పారు అచ్యుతానంద రామానుజకి, ఈమె మా సిస్టరు భవతారిణి, ఆమెను మీరు పిషిమా అని పిలవండి అని చెప్తారు. పిషిమా అంటే బెంగాలీలో ఆంటీని పిషిమా అంటారు. సో పిషిమాని పిలవండి అని చెప్తారు. సో వాళ్ళు గమనిస్తారు ప్రభుపాల్ వారి యొక్క సిస్టర్ యొక్క ఫేస్లో కూడా, అంటే ముఖంలో కూడా లక్షణాలన్నీ చూడడానికి ప్రభుపాల్ వారి లాగానే కనిపిస్తుంది ముఖం. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇంకా బయలుదేరారు అక్కడి నుంచి.
బయలుదేరిన తర్వాత అక్కడ కారులో వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు ప్రభుపాల్ వారిని. అక్కడ ప్రభుపాల్ వారు చూస్తారు, చాలా రోడ్డు మీద అటువైపు ఇటువైపు చాలా పెద్ద పెద్ద స్టేజ్లు, పండాళ్ళు, డెకరేషను, లైటింగు, సౌండ్ అన్నీ పెట్టున్నాయి. దేనికి అంటే దుర్గా పూజ పండాల్స్ అనమాట. అక్కడ మొత్తం వైభవంగా మొత్తం సిటీలో కలకత్తాలో దుర్గా పూజ, కాళీ పూజ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి ఆ టైంలో అనమాట ప్రభుపాల్ వారు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ కలకత్తాలో దుర్గా పూజ చాలా పెద్దగా వైభవంగా సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఆ విధంగా ఫైనల్గా ప్రభుపాల్ వారు ఈ పిషిమా వాళ్ళ ఇంటికి వచ్చారు. సౌత్ కలకట్టాలో వాళ్ళ ఇల్లు ఉంది, అక్కడ చేరుకున్నారు. సో రాగానే ఇంట్లోకి ప్రభుపాల్ వారిని కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళు బంధువులు ప్రభుపాల్ వారికి అగరబత్తి, ఆరతి అన్నీ ఇచ్చి బాగా సత్కరించి పూజించారు. ప్రభుపాల్ వారి పాదాలను కూడా కడిగారు. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. మా ఇంట్లో నుంచి ఈ వ్యక్తి భగవంతుడి కృష్ణుడి తరఫున అమెరికాకు వెళ్ళి అక్కడ కృష్ణ ప్రచారం చేసి ఇక్కడ తిరిగి వచ్చారు భారతదేశానికని వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హరే కృష్ణ కీర్తన కూడా చేస్తూ, తర్వాత బయట కొంతమంది లేడీసు ఉలుధ్వని కూడా చేశారనమాట. ఆ శబ్దం చూసి, ఉలుధ్వని అంటే ఇక్కడ బెంగాల్లో చేస్తారనమాట. ఇది చాలా మంగళదాయకమైన ధ్వని అనమాట. ఆడవారు చేస్తారు ఏదైనా అలా శుభకార్యం, అలా శుభం జరిగినప్పుడు మొదలైనప్పుడు. సో ఇది చూసి కొంచెం అచ్యుతానంద రామానుజ కొంచెం షాక్ అయ్యారు, ఏంటిదని వాళ్ళకి అర్థం కాక. ఎనీవే ప్రభుపాల్ వారి కోసం అనేసి పిషిమా చాలా పెద్ద ఫీస్ట్ కుకింగ్ చేసిందనమాట, వంటలు వండిందనమాట. ఎందుకంటే ప్రభుపాల్ వారు వచ్చారని, ఇంటికి తిరిగి వచ్చారు చాలా రోజుల తర్వాత అని. సో ప్రభుపాల్ వారు ఆమె చేసిన వంటలన్నీ చూసారు. అవన్నీ చాలా మటుకు ఇక్కడ బెంగాలీలు ఎలాగైతే ఇంట్లో చేస్తారో సర్సోకా తేల్ అంటారు, అంటే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనెతో చేస్తారు. సో అలా అన్ని ఐటమ్స్ చూసి ప్రభుపాల్ వారు అంతగా, ఆయన హెల్త్ బాగోలేదు, ఇంకా కోలుకుంటున్నారు, ప్లస్ ట్రైన్ జర్నీ కూడా చేసి వచ్చారు 24 గంటలు. అయినా కానీ కొంచెం అలసటగా ఉన్నా కానీ ప్రభుపాల్ వారు ఆమెను సంతృప్తిపరచడానికి ప్రసాదం అంతా స్వీకరించి రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మళ్ళీ ప్రభుపాల్ వారు కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఆ యొక్క హెవీ కుకింగ్. ఆమె చాలా ఐటమ్స్ ఫీస్ట్ కుకింగ్ ఎన్ని హెవీ ఐటమ్స్ చేసింది అది తిన్న తర్వాత. సో దాని తర్వాత ప్రభుపాల్ వారికి చూడడానికి అనేసి, ఎందుకంటే ప్రభుపాల్ వారికి మళ్ళీ కొంచెం గుండె నొప్పిగా అనిపిస్తే అప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ వచ్చి అచ్యుతానంద ప్రభు చెప్పారు ఎలా మసాజ్ చేయాలి అనే విషయాన్ని. సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభుపాల్ వారికి కొంచెం స్వీట్స్ కూడా నిషేధించారు తీసుకోవడానికి. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు కొంచెం రికవర్ అయిన తర్వాత, కోలుకున్న తర్వాత వెంటనే ప్రభుపాల్ వారు ఇంగ్లీష్లో లెక్చర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అక్కడే వాళ్ళ ఇంట్లో నుంచే. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రిలేటివ్స్, బంధువులు అందరూ కూడా ఏకత్రమై వింటున్నారనమాట. సో అలా ఆ టైంలో బయట అంతా కాళీ పూజ, దుర్గా పూజ నడుస్తుంది కనుక దగ్గరలోనే ఒక పండాలు టెంట్ ఉందన్నమాట. అక్కడ నుంచి కొంచెం సౌండ్ కూడా వస్తుంది. ఒకసారి ప్రభుపాల్ ద్వారా లెక్చర్ ఇస్తున్నారు. ఏం చెప్పారంటే, నా ఒకే ఒక్క యోగ్యత ఏమిటంటే నాకు నా గురు మహారాజ్ పైన అపారమైన నమ్మకం, అదొక్కటే నాకు యోగ్యత. అంటే ప్రభుపాల్ ద్వారా అమెరికాకి వెళ్ళి ఇంత ప్రచారం చేసి తిరిగి వచ్చారు కదా. అప్పుడు వెంటనే ఒక పెద్ద బాంబు పేలిందన్నమాట బయట. అంటే అదే వాళ్ళు పటాకీలు పేల్చుతున్నారు, టపాకాయలు. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. ప్రభుపాల్ వారు కూడా అదొక సంకేతంగా, నిజం అని చెప్పే సంకేతంగా గుర్తించి ఇది చాలా మంచి సంకేతం అని చెప్పారు. అలా ప్రభుపాల్ వారు ఒకరోజు అలా భగవద్గీత మీద క్లాస్ ఇస్తూ భగవద్గీతలో చెప్పారు, ఇలా కాళీ పూజ, దుర్గా పూజ ఇలాంటి వాళ్ళు దేవీ దేవతలను పూజేసే వారి యొక్క తెలివి తక్కువ ఉన్న వాళ్ళు చేస్తారు అని. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు భౌతిక లాభాల్ని ఆశించి వాళ్ళు ఇలాంటి పూజలు దేవీ దేవతలకు చేస్తూ ఉంటారు. ఈ కాళీ మాత మీకు ఎప్పటికీ కూడా ముక్తిని ప్రసాదించలేదు జన్మ మృत्यు నుంచి, చక్రం నుంచి. సో అందుకనే ఇది కృష్ణుడి ఆరాధన కన్నా తక్కువ స్థాయిలో చేసే ఆరాధన, భక్తి, పూజ అని చెప్పారనమాట. అప్పుడు వెంటనే అచ్యుతానంద ప్రభు ఒక డౌట్ వచ్చి అడుగుతారు, ఏది బెటరు, ఏది మేలు? క్రిస్టియన్లు, జ్యూసు ఒక నిరాకార రూపమైన ఒక భగవంతుడిని నమ్ముతూ ఆరాధిస్తారే ఆ ఆరాధన, లేకపోతే కాళీ పూజన? ప్రభుపాల్ వీళ్ళిద్దరిలో ఎవరు మేలు, ఎవరు బెటర్ అంటే ప్రభుపాల్ ద్వారా అంటారు వీళ్ళిద్దరిలో కాళీ పూజ, కాళీ ఉపాసన చేసేవారు బెటర్ అని. ఎందుకంటే ఈ కాళీ పూజ చేసేవాళ్ళు కనీసం రాధాకృష్ణ విగ్రహాల ముందుకు వచ్చినప్పుడు తప్పకుండా ప్రణామాలు అర్పించుకుంటారు. ఇంకా వాళ్ళు హరే కృష్ణ కీర్తన కూడా పాల్గొంటారు. ఇంకా భవిష్యత్తులో వాళ్ళు మంచి హరే కృష్ణ భక్తులుగా, కృష్ణుడు భక్తులుగా మారగలరు ఒకవేళ వాళ్ళ భౌతిక ఆసక్తులు తగ్గించుకుంటే. ఆ విధంగా ప్రభుపాల్ వారు చెప్తారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడున్న కలకత్తాలో ఎంతోమంది తన యొక్క గురువు భ్రాతలు, వారి శిష్యుల్ని
కూడా ఆహ్వానిస్తారు. నాతో పాటు మీరు అమెరికాలో ఇస్కాన్లో జాయిన్ అవ్వండి, ప్రచారం చేయొచ్చు, బాగా నాతో పాటు కలిసి రావచ్చు అని. చాలామంది ఏంటంటే అంతగా వాళ్ళకి ఆసక్తిని చూపించారు. ప్రభుపాల్ వారు కూడా వాళ్ళని కొంచెం ప్రచారం చేయాలనే ఉత్సాహం, ప్రేరణ ఇవ్వడానికి కూడా చెప్తూ ఉన్నారు, ఇలా అంటున్నారు. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు ఒకసారి గౌడీయ మఠం ఆశ్రమంలో చూశారనమాట. ఒకసారి కొంచెం డివోటీస్ కొంతమంది అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కార్యాలు చూసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇలా అన్నారు. అంటే కొంచెం మందలిస్తూ వాళ్ళని, ఈ విధంగా మీరు, ఇది ఆశ్రమం ఏమి జాయింట్ మెస్ కాదు. జాయింట్ మెస్ అంటే మెస్లో ఏముంటుందంటే జనాలు వచ్చేసి కలిసి ఉంటారు, కాసేపు భోజనం చేసి తిరిగి వెళ్ళిపోతారు, పని చేసుకుని వచ్చి తిరిగి తిని వెళ్ళిపోతుంటారు. సో మీరు ఇది జాయింట్ మెస్ కాదు. ప్రతిరోజు కొంతమంది బయటికి వెళ్ళేసి జస్ట్ మనము తినడానికి సరిపోయేంత డొనేషన్ కలెక్షన్ చేసుకొని వచ్చేసి వండుకొని తినేసి పడుకుంటున్నారు. ఇది దీనికోసం కాదు, ప్రచారం చేయడానికి ఆలోచించాలి. ప్రచారం చేయడానికి గురించి ఏం ఆలోచించట్లేదు. రోజు ఇది సరిపోతుంది, దొరుకుతుందా, దానికోసం పనిచేయడం. ఇది జాయింట్ మెస్సు, ఇలా చేయకూడదు అని ప్రభుపాల్ వారు, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు మందలించారు ఒకసారి భక్తుల్ని. సో ప్రభుపాల్ వారు వాళ్ళని ఆహ్వానించేవారు, వేరే గురు భ్రాతల్ని, వాళ్ళ శిష్యుల్ని కూడా నాతో రండి అని. ఒకసారి అలా ఆహ్వానం మేరకు ప్రభుపాల్ వారు, అంటే భక్తి సారంగ మహారాజ్ గోస్వామి వాళ్ళ ఆశ్రమానికి కూడా వెళ్ళారు. అక్కడ కూడా ప్రభుపాల్ వారు లెక్చర్ ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు అంటే చాలా వయస్సు అయిపోయిన విధవరాళ్ళు అనమాట. వృద్ధులు, ఇంకా విధవరాలు అంటే ఓన్లీ ఓల్డ్ విడోస్, చాలా వయసు అయిపోయిన విధవరాళ్ళు అనమాట. వాళ్ళు ఒక్కరే అక్కడ వినడానికి వచ్చారు లెక్చర్, ఇంకా ఎవరు లేరు ఆ లెక్చర్లో, క్లాస్లో. సో ప్రభుపాల్ వారు నార్మల్గా లెక్చర్ ఇచ్చేశారు, జస్ట్ ఇన్ఫామ్ చేస్తున్నారు ఇక్కడ సత్స్వరూప్ మహారాజ్ మనకి అక్కడ ఎలాంటి ఆశ్రమంలో ఎలా ఉన్నారు ఏంటని. అలా ఒకరోజు అక్కడ ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు కలకత్తాలో హరిదాస్ స్వామి వచ్చారనమాట. ఆయన కూడా ప్రభుపాల్ వారు ఒక గురు భ్రాత. ఆయన వచ్చేసి ఆయన కొంచెం గట్టిగా మాట్లాడతారు, ఇంకా చాలా ఫాస్ట్గా మాట్లాడతారు. ప్రభుపాల్ వారు వచ్చేసి చూసేసి, నాకు చాలా ఆనందం, మిమ్మల్ని చూశాను నేను, మీరు చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చారు, కృష్ణ చైతన్య ప్రచారం చేసి వచ్చేసారు, మీరు తప్పకుండా మా ఆశ్రమానికి, మందిరానికి విచ్చేయాలంటే సరే అనేసి ప్రభుపాల్ వారు ఇంకే ఆలోచిస్తున్నారు. అది చెప్పి హరిదాస్ స్వామి ఇంకో రూమ్లోకి వెళ్ళారు. అప్పుడు అచ్యుతానంద ప్రభు వైపు చూసి ప్రభుపాల్ వారు అన్నారు, ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నారు తన మందిరానికి రమ్మని, వాళ్ళ మందిరానికి రమ్మని. సో అక్కడ నేను వెళ్ళాలంటే మరి ముందు ఒక రిక్షా తీసుకోవాలి, ఇక్కడ నుంచి రిక్షా తీసుకున్న తర్వాత ఒక ట్రామ్ కార్లో వెళ్ళాలి, దాని తర్వాత ఒక ట్రైన్ ఎక్కి వెళ్ళాలి, దాని తర్వాత మళ్ళీ ఇంకొక రిక్షా తీసుకొని వెళ్ళాలి మరి ఆయన వాళ్ళ మందిరానికి చేరుకోవాలంటే. అలా చెప్పేసరికి, ఎందుకంటే ప్రభుపాల్ వారు జస్ట్ ఇప్పుడు ఇంకా కోలుకుంటున్నారు కాబట్టి, ప్రభుపాల్ వారి హెల్త్ కండిషన్ తెలుసుకుని అచ్యుతానంద ప్రభు వెంటనే అర్థమైపోయింది అతనికి, ఇది మంచిది కాదు ప్రభుపాల్ వారికి అనేసి. ప్రభుపాల్ వారు కూడా అందుకే సంకోచిస్తున్నారు వెళ్ళడానికి అని. సో వెంటనే మళ్ళీ హరిదాస్ మహారాజు తిరిగి వచ్చినప్పుడు వెంటనే అచ్యుతానంద ప్రభు ఆయనకి చెప్పేశారు, స్వామీజీ మీ మఠానికి రాలేరు అంటే. హరిదాస్ మహారాజ్ కొంచెం కోపగించుకొని, నువ్వెవరు చెప్పడానికి, నువ్వు జస్ట్ ఒక బ్రహ్మచారి మాత్రమే, నువ్వు ఇలా కుదరదు, ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నావు, అసలు బ్రహ్మచారి అంటే మొత్తం ప్రాణాలు ఇవ్వడానికి పణంగా పెట్టేసి ముందుకెళ్ళాలి, రావాలి అంటే. అప్పుడు అచ్యుతానంద ప్రభు, నా ప్రాణాలు పణంగా పెట్టడానికి నాకేమీ సమస్య లేదు, కానీ నా గురువు గారి యొక్క ప్రాణాలు నేను పణంగా పెట్టి రాలేను, ఇప్పుడు బయలుదేరలేము మేము అని చెప్తారనమాట. సో హరిదాస్ మహారాజ్ కొంచెం అవమానపూర్వకంగా అనిపించి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో ప్రభుపాల్ వారి విషయం తెలుసుకొని, నువ్వేం కంగారు పడకు, ఆయన కొంచెం అటువంటి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు, ఈజ్ వెరీ టాకటివ్, నువ్వేమీ కంగారు పడకు, ఆయన అలాగే అంటాడు, వెళ్ళిపోతాడు అని వదిలేయమని చెప్తారు. తర్వాత ప్రభుపాల్ వారు తన ఇంకొక మిత్రుడు, ముఖ్యంగా మిత్రుడు కన్నా ఆయన గురు భ్రాతనే, కానీ ఆయనకు సన్యాసం ఇచ్చారు. ఆయన నుంచే బీపీ కేశవ్ మహారాజ్, ఆయన నుంచి సన్యాసం తీసుకున్నారు ప్రభుపాల్ వారు, భక్తి ప్రజ్ఞాన్ కేశవ్ మహారాజ్. సో ఈ బీపీ కేశవ్ మహారాజ్ వారి మఠానికి, ఆశ్రమానికి వెళ్ళారు. ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఆయనతో కింద కూర్చొని ప్రభుపాల్ వారు బెంగాలీలో మాట్లాడుతున్నారు. అప్పటికి కేశవ్ మహారాజ్ చాలా వయసు అయిపోయిందనమాట. ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా, అంటే ఎంత వయసు అయిపోయిందంటే ఇప్పుడు ఇంకా ఆయన మృత్యువుకు దగ్గరలో ఉన్నారనుకోండి, ఇంకా భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళిపోయే సమయం అయిపోయింది అనుకోండి, అంటే అంత వయసు అయిపోయింది ఇప్పుడు.
ప్రభుపాల్ వారు అక్కడ కూర్చొని కాసేపు మాట్లాడిన తర్వాత అచ్యుతానంద ప్రభుని కొంచెం కీర్తన చేయమన్నారు కేశవ మహారాజ్ కోసం. తర్వాత కేశవ మహారాజ్ ప్రభుపాల్ వారిని రిక్వెస్ట్ చేశారు, నవద్వీప్లో దేవానంద గౌడీయ మఠం ఉంది మాది, దేవానంద గౌడీయ మఠంకి మీరు తప్పకుండా విచ్ చేయాలి, వెళ్ళండి అని ప్రభుపాల్ వారు చెప్పారు. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు వెళ్తారు, నవద్వీప్కి వెళ్ళబోతున్నారు. సో ప్రభుపాల్ వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి తర్వాత నవద్వీప్ వెళ్ళిన తర్వాత అమెరికాకి వెళ్ళాలని. సో కానీ ఇప్పుడు అమెరికాలో ఆయన వేచి చూస్తున్నారు. అక్కడ నుంచి ఇప్పుడు వీసా లేదు ప్రభుపాల్ వారికి, పర్మనెంట్ వీసా కోసం అనేసి ప్రభుపాల్ వారు ముందే చెప్పి పెట్టారు ముకుంద ప్రభుకి, ఇంకా కొంతమంది డివోటీస్కి అక్కడ చూడమని. సో వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి ఏమైనా పర్మనెంట్ వీసా యూఎస్ నుంచి ఏమైనా వస్తుందా అని. ఆల్రెడీ చెప్పేశాడు అక్కడ ఉన్న అందరి ఇస్కాన్ సెంటర్లో నుంచి లెటర్స్ రాయమని, ఇలా మాకు స్వామీజీ అవసరము, కావాలి, చూడాలి, రావాలి అని. సో ఈ విధంగా యుఎస్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి కూడా పంపించారు. దాని తర్వాత కానీ ఎవరైనా పెద్ద ఆఫీసరో, పెద్ద ప్రొఫెసరో, ఎవరైనా పెద్ద గవర్నమెంట్ అధికారో రికమెండేషన్ ఇస్తే కానీ ఇది ఇలా పర్మనెంట్ వీసా దొరకడం కష్టం అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. సో అక్టోబర్ 13వ తారీఖున ప్రభుపాల్ వారు తన శిష్యులకి, మాంట్రియల్లో ఉన్న శిష్యులకి రాస్తారు, నాకు మాంట్రియల్ రావాలని ఎంతో ఆసక్తిగా ఉంది, అందుకనే మీరందరూ ప్రయత్నించండి, నా కోసం మంచి అది పర్మనెంట్ వీసా దొరికేటట్టుగా ప్రయత్నించండి. ఎందుకంటే నేను ఇలా ఒక శ్రీమద్ భగవద్గీత ఒక ప్రచారకుడిగా, ఒక వైష్ణవ మినిస్టర్గా నేను వస్తున్నాను, ఆ ఆధారం మీద మీరు వీసా సంపాదించడానికి ప్రయత్నించండి అని. తర్వాత ప్రభుపాల్ వారు వెయిట్ చేస్తున్నారు. కానీ ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఇంకా ఎంతకాలం నేను ఇలా పర్మనెంట్ రెసిడెన్సీ అమెరికాలో దొరుకుతుందని దాని గురించి వెయిట్ చేయడం. ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఇప్పుడు విజిటర్ వీసా తీసుకొని వెళ్ళిపోవడం బెస్ట్, ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తామనేసి ఆలోచించుకొని అచ్యుతానందని తీసుకొని యుఎస్ కాన్సులేట్, హరింగ్టన్ రోడ్లో కలకత్తాలో యుఎస్ కాన్సులేట్ ఉంది, అక్కడికి వెళ్ళారు. సో ఇక్కడ యుఎస్ కాన్సులేట్లో అది మొత్తం లోపలంతా అమెరికా లాగానే, యుఎస్ లాగానే ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న జెండా, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న ఏసీ మెషిన్లు, కానీ ఎలక్ట్రిక్ డోర్లు అన్నీ అలాగే యాజ్ ఇట్ ఈస్ అమెరికా లాగా అనిపిస్తుంది లోపల. సో దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కాన్సులేట్ ముందు కూర్చున్నారు ప్రభుపాల్ వారు. కూర్చుని ఆయనకు అడిగారు, ఎంతో నమ్రతాపూర్వకంగా ప్రభుపాల్ వారు అడిగారు, నాకు వీసా కావాలి, అమెరికాలో నా శిష్యులు ఉన్నారు, వాళ్ళని నేను వెళ్ళి కలుసుకోవాలి అని ఆయన నెమ్మదిగా చెప్పారు. సో వెంటనే ఆ యొక్క అధికారి, సెక్రటరీ కాన్సులేట్లో అడిగారు, మీ దగ్గర ఏమైనా పత్రాలు ఉన్నాయా, లెటర్స్ ఉన్నాయా అని. సో వెంటనే అచ్యుతానంద ప్రభు అన్ని మందిరాల నుంచి వచ్చిన లెటర్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇచ్చారు. సో ఆ లెటర్స్ అన్నీ చూసి వెంటనే ఆ వ్యక్తి, సరే మీకు 4 నెలల వీసా నేను ఇస్తున్నాను అనేసి గ్రాంట్ చేసేసారనమాట. 4 నెలల వీసా ఇచ్చేసారు ప్రభుపాల్ వారికి. సో ప్రభుపాల్ వారు ఇంకా కాన్సులేట్ బిల్డింగ్ నుంచి బయటికి వస్తూ అన్నారనమాట, నాకు ఇలా ఎంతో తేలిగ్గా ఇక్కడ వీసా వచ్చేసింది, ఇంకా నేను దీన్ని తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ మనం యూఎస్కి వెళ్ళి అక్కడ కంటిన్యూ చేసుకోవచ్చులే అని అన్నారనమాట. సో దాని తర్వాత ఇంకొక ప్రభుపాల్ వారికి వీసా వచ్చేసింది, విజిటర్ వీసా దొరికిపోయింది 4 నెలల కోసం. సో ప్రభుపాల్ వారు వెంటనే మళ్ళీ లేఖ రాశారనమాట. అక్టోబర్ 19వ తారీఖున హయగ్రీవ్ ప్రభుకి ఆయన లేఖ రాశారు, నేను తిరిగి మళ్ళీ అమెరికాకి రాబోతున్నాను, నాకు ఇక్కడ విజిటర్ వీసా, నిన్ననే నాకు విజిటర్ వీసా దొరికిపోయింది ఇక్కడ. సో నేను మోస్ట్లీ అక్కడ నవద్వీప్ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత నేను అమెరికాకి వస్తాను. అలాగే ఉమాపతికి కూడా అక్టోబర్ 22వ తారీఖున రాస్తారు, నీకు చాలా ఆనందం ఉంటుంది తెలుసుకొని, నాకు ఇప్పుడు విజిటర్ వీసా వచ్చేసింది మీ యొక్క దేశానికి ప్రయాణించడానికి. సో నవంబర్ మధ్యలో కల్లా నేను మీ మధ్యలో ఉండే సంభావన ఉంది అని రాస్తారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు అక్టోబర్ 24వ తేదీన ప్రభుపాల్ వారు అచ్యుతానంద ప్రభు రామానుజతో కలిసి నవద్వీప్కు బయలుదేరతారు. ఎందుకంటే నవద్వీప్ చూసుకొని వచ్చిన తర్వాత అమెరికాకు వెళ్ళాలనే ప్లాన్ ఉంది. సో నవద్వీప్లో ఆయన వెళ్తున్నారు. సో 4 గంటల ట్రైన్ ప్రయాణం చేసి నవద్వీప్ స్టేషన్ చేరుకుంటారు. కలకత్తాలో వాళ్ళు కొంచెం అక్కడ వాతావరణం చాలా
కఠినంగా ఉంది కొంచెం. ఇంకా సిటీ వాతావరణం ఇంకా గోలగోల, ఎందుకంటే మొత్తం అన్ని చోట్ల కూడా సౌండ్లు, స్పీకర్లు, దుర్గా పూజ ప్రోగ్రాంలు అవన్నీ జరుగుతున్నాయి కనుక. సో ఇప్పుడు అంత అలాంటి గోల లేకపోతే అటువంటి సిటీ లైఫ్ నుంచి ఇప్పుడు వాళ్ళు మళ్ళీ విలేజ్ లైఫ్కి వచ్చారు. సో ఇక్కడ అన్ని విలేజెస్ ఉన్నాయి, చుట్టుపక్కలంతా కూడా గ్రామాలు, ఊర్లు ఉన్నాయి. ఇంకా ఎంతో ప్రకృతిక సౌందర్యం, ఇంకా వాతావరణం కూడా ఎంతో శుద్ధంగా ఉందన్నమాట. అక్కడ వాళ్ళు చేరుకోగానే వాళ్ళకి ఆ 4 గంటల జర్నీలో ఎంతో రిలాక్స్గా, రిలీఫ్గా అనిపించింది అనమాట ప్రభుపాల్ వారికి, ఇంకా ఇద్దరు శిష్యులకి కూడా. సో వాళ్ళు అక్కడ నవద్వీప్ స్టేషన్కి చేరుకోగానే అక్కడ 2 పార్టీలు, 2 గ్రూపుల వాళ్ళ డివోటీస్ వచ్చారు ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకోవడానికి, ఆయనకు ఆహ్వానం పలకడానికి, సత్కారం చేయడానికి. సో ఒక పెద్ద కీర్తన పార్టీ వచ్చింది, బ్రహ్మచారులందరూ ఆ కీర్తన పార్టీలో ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు కేశవ మహారాజ్ యొక్క దేవానంద గౌడీయ మఠం నుంచి. వీళ్ళందరూ వచ్చి వెంటనే ప్రభుపాల్ వారికి స్టేషన్లో కలిసి ప్రణామాలు అర్పించుకొని పూలమాలలు తీసుకొచ్చారు. ఎంతో సుగంధితమైన పూలమాలలు వేశారు. ఇంకా ప్రభుపాల్ వారికి చూశారు వాళ్ళందరూ కూడా ఎంతో మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఇంకా అందరూ కూడా సాఫ్రన్ అంటే కషాయ వస్త్రాలు ధరించున్నారు. ఇంకా తిలకం పెట్టుకొని, షేవ్ చేసుకొని నీట్గా అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ప్రభుపాల్ వారికి ప్రాణాలు అర్పించుకొని ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుపాల్ వారికి ఆహ్వానం పలికారు. ప్రభుపాల్ వాళ్ళందరినీ కూడా గమనించారు. ఇంకా అలాగే అక్కడ ఇంకొక గ్రూప్ కూడా వచ్చారు, అంటే కొంతమంది వచ్చారు వాళ్ళు, చిన్న గ్రూప్ వచ్చారు. ఇది పెద్ద గ్రూప్, ఒక పెద్ద గ్రూప్ బ్రహ్మచారిస్ది. ఇంకొక చిన్న గ్రూప్ వచ్చింది. వాళ్ళు శ్రీధర్ మహారాజ్ యొక్క మఠం నుంచి, ఆశ్రమం నుంచి వచ్చారనమాట. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళు కూడా ప్రభుపాల్ వారికి ఆహ్వానం పలికి ప్రభుపాల్ వారిని వాళ్ళ మఠానికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. సో ఇప్పుడు ఇద్దరు పార్టీలు ప్రభుపాల్ వారిని పిలుస్తున్నారు, మా మఠానికి, మా ఆశ్రమానికి రండి అని. సో వీళ్ళు శ్రీధర్ మహారాజ్ శిష్యులు బయట ఆల్రెడీ రెడీగా రిక్షాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నారు తీసుకెళ్ళడానికి. సో ప్రభుపాల్ వారు ఆలోచించి, ఎందుకంటే ప్రభుపాల్ వారు ముందు అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే, వృందావనం ఢిల్లీ నుంచే ఆయన పంపించారు కదా, ఆయనకు ఆహ్వానం వచ్చింది శ్రీధర్ మహారాజ్ నుంచి. అందుకే ఆయన వెళ్ళాలనుకున్నారు నవద్వీప్కి, ఆయనను కలవాలనుకున్నారు. సో ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ముందు శ్రీధర్ మహారాజ్ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళాలని నిశ్చయించుకొని ఆయన దేవానంద గౌడీయ మఠం బ్రహ్మచారులకు చెప్పారు, నేను ముందు శ్రీధర్ మహారాజ్ వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ నుంచి మీ ఆశ్రమానికి నేను వస్తాను తప్పకుండా అనేసి. ఇప్పుడు శ్రీధర్ మహారాజ్ శిష్యులతో పాటు కలిసి ఆయన రిక్షాలో బయలుదేరి శ్రీధర్ మహారాజ్ ఆశ్రమానికి చేరుకున్నారు. సో శ్రీధర్ మహారాజ్ మందిరం అక్కడ చేరుకున్న తర్వాత వెంటనే అక్కడ మఠం గేట్ దగ్గరే అందరూ కొంతమంది కీర్తన చేస్తూ ప్రభుపాల్ వారికి ఆహ్వానం పలికారు. సో ప్రభుపాల్ వారు రిక్షా దిగి అక్కడి నుంచి మందిరం లోపలికి వెళ్ళి రాధాకృష్ణ విగ్రహాలకి తన ప్రణామాలు అర్పించుకొని తర్వాత తన యొక్క గురు భ్రాత, ఎంతో దగ్గర మిత్రుడైన శ్రీధర్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు కలవడానికి. సో శ్రీధర్ మహారాజు అప్పటికి చాలా వయసు అయిపోయింది ఆయన కూడా. సో ఆయనకి ఎన్నో రకాల జాయింట్స్ ఆర్థరైటిస్తో ఆయన కొంచెం బాధపడుతున్నాడు. సో ఆయనకి చాలా స్టిఫ్ అయిపోయాయి అనమాట, చేతులు, కాళ్ళు, ఎముకలన్నీ, జాయింట్స్ అన్నీ. సో ఆయనకు కొంచెం ఇప్పుడు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. చాలా ఇబ్బందితో అతను నడుచుకుంటూ నడవగలుగుతున్నాడు శ్రీధర్ మహారాజ్. సో ఆయన కూడా చాలా ఓల్డ్ అయిపోయారు. ఆయన కాకపోతే ఎంతో మంచి వైష్ణవుడు, గొప్ప వైష్ణవుడు, ఇంకా ఎంతో తపస్వి. సో ఆయన ప్రభుపాల్ వారిని చూసి, ఇంకా ఆయన ఇద్దరు శిష్యుల్ని చూసి ఎంతో ఆనందంతో, ఎంతో సంతోషంతో, ఆయన ఇంగ్లీష్లో ఎంతో, ఆయనకు స్వచ్ఛమైన ఇంగ్లీష్ వస్తుందన్నమాట, ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో ప్రభుపాల్ వారిని ఎంతో ప్రశంసించారు. ఆయన అమెరికాలో ఎంత బాగా ప్రసారం చేశారు. అసలు ప్రభుపాదుల వారు ఇలా కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్ అనే శబ్దాన్ని ఉపయోగిస్తూ మాటిమాటికి ప్రశంసించు చెప్పారనమాట. చైతన్య మహాప్రభు భవిష్యవాణి చేశారు, ఈ కృష్ణ కాన్షియస్నెస్ ఒకరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుందనేసి, అది ఈరోజు ప్రభుపాల్ వారు నిజం చేశారు అనేసి ఆయన ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో, నవ్వుతూ, ఏమాత్రం లేశం మాత్రం కూడా ఇంత కొంచెం కూడా ఏమాత్రం అసూయ, ఈర్ష్య, ఏ భావన లేకుండా ఎంతో ఆనందంతో, సంతృప్తితో ప్రశంసించారు ప్రభుపాల్ వారిని. సో అది చూసి మా అచ్యుతానంద ప్రభు, ఇంకా వీళ్ళు కూడా, రామానుజ ప్రభు కూడా, వాళ్ళిద్దరికి కూడా బాగా ఆనందం కలిగింది. దాని తర్వాత ఆయన చెప్పారు, ప్రభుపాల్ వారు అడిగారు, మీకు బాగా నచ్చిందా నేను యూజ్ చేస్తున్న ఈ పదం కృష్ణ కాన్షియస్నెస్ అని. అప్పుడు శ్రీధర్ మహారాజ్ అన్నారు, అవును, ఈ కృష్ణ కాన్షియస్ శబ్దము బాగా నచ్చింది, ఇంకా మీ ఇద్దరు శిష్యులు కూడా నాకు నచ్చారు. సో మీరు ఎంతో బాగా ప్రచారం చేసి మొత్తం విశ్వవ్యాప్తంగా వ్యాపిస్తారు ఈ కృష్ణ చైతన్యాన్ని కోరుకుంటున్నానని చెప్పారు.
సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఆయనతో పాటు ఎంతోసేపు కూర్చొని నవ్వుకుంటూ రిలాక్స్గా చాలా రోజుల తర్వాత కలిశారు. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఇది ప్రభుపాల్ వారి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు, శ్రీధర్ మహారాజ్ని కలవాలనేసి నవద్వీప్కి. సో ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఈ ట్రిప్లో. సో కలిశారు, మాట్లాడుతున్నారు. అక్కడే కొంతసేపు కొన్ని రోజులు కూడా స్టే చేస్తారు. సో సత్స్వరూప్ మహారాజ్కి అక్కడ నుంచి లెటర్ కూడా రాస్తారనమాట. ఎందుకంటే సత్స్వరూప్ మహారాజ్ నుంచి ప్రభుపాల్ వారికి లెటర్ వస్తుంది. ఇలా హార్వర్డ్ యూనివర్సిటీలో ఏదో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు సత్స్వరూప్ మహారాజు నవంబర్ 20 తారీఖు. సో ప్రభుపాల్ వారిని అనుమతి అడుగుతున్నారు. ప్రభుపాల్ వారు అన్నారు, అవును నువ్వు అక్కడ ఈవినింగ్ 6 నుంచి 10 వరకు నవంబర్ 20 తారీఖు నాకు షెడ్యూల్ చేస్తున్నావు. నేను ఇక్కడ నాకు విజిటర్ వీసా అయితే వచ్చేసింది. సో నేను కొంచెం కోలుకోగానే ఇక్కడ నుంచి నేను బయలుదేరి అక్కడికి వస్తాను. అక్కడ ముకుంద ప్రభు కూడా అక్కడ పర్మనెంట్ వీసా కోసం ప్రయత్నిస్తున్నారు నాకు. సో ఇవన్నీ మెల్లిగా నవద్వీప్ తర్వాత నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా యొక్క గురుభ్రాత ఆయన బిఆర్ శ్రీధర్ మహారాజ్, భక్తి రక్షక్ శ్రీధర్ మహారాజ్ వాళ్ళ ఆశ్రమంలో ఉన్నాను. ఇక్కడ మా కోసమైన మంచి ఆయోజన చేశారు. ఒక మొత్తం సపరేటు ఇల్లు ఇచ్చారు మాకు ఉండడానికి. ఇంకా ఇక్కడ రేపు ఆయన వ్యాస పూజ ఉంది, ఆయన బర్త్డే. సో ఎలా వ్యాస పూజ చేసుకోవాలో బ్రహ్మచారులందరూ కూడా రేపు చూసి నేర్చుకోగలరు. అందుకే నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఈ వ్యాస పూజ చూసుకున్న తర్వాత దాని తర్వాత నేను మెల్లిగా బయలుదేరతాను అనేసి ఆయనకు తెలియజేశారన్నమాట. తర్వాత అక్కడ వ్యాస పూజ కోసం అనేసి శిష్యులందరూ కూడా మంచి పండాలు అరేంజ్ చేశారు. ఒక 100 మంది దాకా వచ్చారు. సో 100 మంది వచ్చిన తర్వాత శ్రీధర్ మహారాజు వ్యాసాసనం మీద కూర్చున్నారు. ప్రభుపాల్ వారు ఇంకా మిగతా వాళ్ళందరూ సన్యాసులు కూడా అందరూ పూలమాలలు ధరించి అక్కడ ముందు చైర్లో కూర్చున్నారు పక్కన సైడ్లో శ్రీధర్ మహారాజ్కి. ఇంకా అందరూ కూడా ఇప్పుడు శ్రీధర్ మహారాజ్కి వ్యాస పూజ ఆఫరింగ్స్ ఇస్తున్నారు. సో అలా ప్రభుపాల్ వారు బెంగాలీలో వ్యాస పూజ ఆఫరింగ్ ఇచ్చారు. కొంతమంది శ్రీధర్ మహారాజ్ యొక్క శిష్యులు ప్రభుపాల్ వారి నుంచి ప్రేరణ తీసుకొని ఇంగ్లీష్లో ఇచ్చారు వ్యాస పూజ ఆఫరింగ్స్. తర్వాత శ్రీధర్ మహారాజ్ కూడా ఒక ఇంగ్లీష్లో సైంటిఫిక్ లెక్చర్ ఇచ్చారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు మొత్తం ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పారనమాట తన శిష్యులకి, శిల ప్రభుపాల్ వారు, ఈ శ్రీధర్ మహారాజు ఈయనకి చాలా ఎంతో గొప్ప గొప్ప సాక్షాత్కారాలు జరిగాయి ఆయనకి. అవన్నీ కూడా ఆయన లోపలే ఉంచుకుంటున్నాడు. అతనితో లోపలే హృదయంలోనే ఉన్నాయి, కానీ ఆయన చాలా గొప్ప సాక్షాత్కారాలు ఉన్నాయి ఆయనకి అని వర్ణించారనమాట. సో ప్రతిరోజు ఏంటంటే పొద్దున సూర్యోదయం అయిపోయిన తర్వాత కొంతమందిని బ్రహ్మచారులని శ్రీధర్ మహారాజు ఏంటంటే కీర్తన చేసుకుంటూ ప్రచారం చేయమని మొత్తం గ్రామంలో పంపించేవారు. వాళ్ళు అలా కీర్తన చేసుకుంటూ రోజంతా తర్వాత సాయంత్రం కల్లా తిరిగి వచ్చేవారు అనమాట. సో అచ్యుతానంద ప్రభుని ఇంకా రామానుజ ప్రభుని కూడా వాళ్ళతో పాటు ప్రభుపాల్ వారు పంపించేవారు. సో ఇలా ప్రభుపాల్ వారు మిగతా టైంలో చాలా మటుకు శ్రీధర్ మహారాజ్తో సమయాన్ని గడిపేవారు. ఒకరోజు వాళ్ళు కూడా ఒక రిక్షా తీసుకొని ఈ చాంటింగ్ కీర్తన పాటితో మొత్తం గ్రామంలో తిరిగి వచ్చారనమాట వాళ్ళతో పాటు కలిసి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నారు. సో ఒకరోజు అక్కడ నుంచి ఇంకా దేవానంద గౌడే మట్టుకు కూడా ప్రభుపాల్ వారు వెళ్ళారు. అక్కడ దేవానంద గౌడే మట్టులో కూడా మంచి పెద్ద ప్రోగ్రామ్ ఫెస్టివల్ అరేంజ్ చేశారు ప్రభుపాల్ వారి కోసం. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో బాగా ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకొని, కేశవ్ మహారాజ్ అయితే లేరు, ఇప్పుడు ఆయన కలకత్తాలో ఉన్నారు. సో అక్కడ ఆయన యొక్క ప్రతినిధి ఇంకొక అతను లీడర్ ప్రభుపాల్ వారిని ఎంతో బాగా ప్రశంసించారు. ప్రభుపాల్ వారు శిల ప్రభుపాల్ వారు ఈ చైతన్య మహాప్రభు ఏదైతే భవిష్యవాణి చేశారో దాన్ని ఎవరు పూర్తి చేస్తారో అనుకున్నాము, అది ఇప్పుడు శిల ప్రభుపాల్ వారి ప్రయత్నం ద్వారా అది సఫలమవుతుంది, పూర్తవుతుంది, భవిష్యవాణి నిజమవుతుంది అని ప్రశంసించారు ఆయన కూడా. సో అక్కడ వీళ్ళు అచ్యుతానంద ప్రభు, రామానుజ ప్రభు, శిల ప్రభుపాల్ వారు గమనించింది ఏంటంటే అక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. అంటే ముందు వెళ్ళారు కదా కలకత్తాలో, అక్కడ ఒక గోస్వామి మఠానికి వెళ్ళినప్పుడు, భక్తి సారంగ మహారాజ్ వాళ్ళ మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓన్లీ కొంతమంది విధవ స్త్రీలు, వయస్సు అయిపోయిన విధవ స్త్రీలు మాత్రం ఉన్నారు క్లాసులో, ఇంకెవ్వరు లేరు మఠంలో, అంత ఖాళీగా ఉంది క్లాస్ వినడానికి. సో ఇక్కడ మాత్రం ఆయన చూశారు ఎంతో మంది 200 మంది బ్రహ్మచారులు, 20 మంది సన్యాసులు ఉన్నారు ఈ మఠంలో. ఇంకా అందరూ కూడా సన్యాసులందరూ కూడా ఒకే రంగు కాషాయ వస్త్రం, త్రిదండి పెట్టుకొని అందరూ కూడా ఉత్సాహంగా కీర్తనలో పాల్గొంటున్నారు. ఇంకా మిగతా బ్రహ్మచారులు కొంతమంది మాత్రం ఇంకా కొంతమంది వర్కింగ్ కూడా ఉన్నారు అన్నమాట. అంటే బయట కొంచెం జాబ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఫుల్ టైం కాదు కానీ అలా బ్రహ్మచారిలాగా మందిరంలో ఉంటున్నారు, వాళ్ళు కూడా అలా కనిపించారు. సో ఈ విధంగా
చాలామంది భక్తులు అక్కడ కనిపించారనమాట వీళ్ళకి. ఇది కొంచెం వాళ్ళు డిఫరెన్స్, అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్కి డిఫరెన్స్ కనిపించింది. సో ఆ విధంగా అక్కడ కూడా మంచి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత, లెక్చర్ అయిపోయిన తర్వాత పెద్ద ఫీస్ట్ కూడా అరేంజ్ చేశారు. ఆ ఫీస్ట్ అంతా అయిపోయిన తర్వాత తర్వాత తిరిగేసి మళ్ళీ ప్రభుపాద్ వారు తిరిగి తన శిష్యులతో శ్రీధర్ మహారాజ్ మఠానికి తిరిగి వచ్చేసారు. తర్వాత శ్రీధర్ మహారాజు ప్రభుపాద్ వారికి అన్నారనమాట, అంటే దేవానంద గౌడీయ మఠం వాళ్ళు ఎక్కువగా క్వాంటిటీ, అంటే ఎక్కువ మంది భక్తులు వెంటనే రావాలి ఎక్కువ మంది అనేది ఎక్కువ వాళ్ళ మెయిన్ గోల్. మా దగ్గర అంటే మేము ఇక్కడ ఎక్కువ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాం. అంటే ఎవరైతే భక్తులు ఉన్నారో బాగా క్వాలిటీ ఎక్కువగా, నంబర్ మీద ఎక్కువ మంది లేకున్నా పర్లేదు, కానీ ఎంతమంది అయితే ఉన్నా వాళ్ళు బాగా క్వాలిటీగా భక్తి చేసుకోవాలని. మా ఇద్దరి మధ్యలో ఇదే కొంచెం తేడా అని చెప్పారనమాట. అప్పుడు అది వింటున్న అచ్యుతానంద ప్రభుకి ఒక ప్రశ్న అడగాలని అనిపించింది అప్పుడే ప్రభుపాద్ వారికి, కానీ ఇది సరైన సమయం కాదని అని ఊరుకున్నాడు అనమాట. తర్వాత అలా 9 రోజులు మొత్తం నవద్వీప్లో గడిపిన తర్వాత ప్రభుపాద్ వారు ఇంకా తిరిగి కలకత్తాకి బయలుదేరి వెళ్ళారు. సో అక్కడ నుంచి అమెరికాకు వెళ్ళడానికి ప్లానింగ్ అనమాట ప్రభుపాద్ వారిది. సో అలా వెళ్తున్నప్పుడు దారిలో అచ్యుతానంద ప్రభు ఇప్పుడు అడగాలనుకున్న ప్రశ్నలు ఇప్పుడు అడుగుతున్నారనమాట. అయితే ఆయన మనసులో ఉన్న ప్రశ్నలు ఇప్పుడు పెట్టారు ముందు, స్వామీజీ ముందు, ప్రభుపాద్ వారి ముందు. అలాగే అడిగారు దాంతోపాటు, మీరు శ్రీధర్ మహారాజ్ అసలు ఏమేమి మాట్లాడుకున్నారు, ఎందుకంటే చాలాసార్లు ఎంతోసేపు వాళ్ళ సమయం గడిపారు. సో ప్రభుపాద్ వారు అన్నారు, ఓ చాలా విషయాలు మాట్లాడుకున్నాము, నేను అవన్నీ నీకు చెప్పానంటే నువ్వు మూర్ఛితుడు అయిపోతావు అని ప్రభుపాద్ వారు కాసేపు అయిన తర్వాత అన్నారు, నేను ఆయనకి ఆఫర్ చేశాను, మా సొసైటీకి వచ్చేసేయండి, నువ్వు మా ఇస్కాన్ సొసైటీకి మీరు ప్రెసిడెంట్గా ఉండండి అని. కానీ నాకు తెలుసు ఆయన స్వీకరించాడు అని. ఆయన స్వీకరించలేదు. ఆయన అన్నీ తన మనసులోనే పెట్టుకుంటాడు. ఆయన ఎంతో సాక్షాత్కారాలు ఉన్నాయి, ఆయన ఎంతో గొప్ప భక్తుడు, కానీ ఆయన అవి ఎవరికి తెలియకుండా ఆయన అన్నీ కూడా తన మనసులోనే పెట్టుకుంటాడు. సో అందుకనే మీరు ఎప్పుడు కూడా ఒక్కరు గురు భ్రాతల వైపు కూడా మీరు ఎటువంటి తప్పుడు భావనలు మీ మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చాలా గొప్ప వ్యక్తులు, గొప్ప భక్తులు, గ్రేట్ సోల్స్ అని చెప్తారు మహాత్ములు వీళ్ళందరూ కూడా. మా వీళ్ళందరిలో కూడా మీరు చూసుండొచ్చు, ప్రతి ఒక్కరిలో కొంచెం మా అందరి మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ ఉండొచ్చు, భేదాలు ఉండొచ్చు. ఎలా ప్రచారం చేయాలి, ఎలా కృష్ణ చైతన్యాన్ని మనం స్ప్రెడ్ చేయాలి అని. ఎందుకంటే అక్కడ చూశారు కదా, దేవానంద మోటివ్ వంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ మందికి ప్రచారం చేసి ఎక్కువ మందిని భక్తులు చేసేయాలని వాళ్ళ మెయిన్ మోటివ్. ఇక్కడ శ్రీధర్ మహారాజ్ వాళ్ళ మఠంలో ఏంటంటే ఆయన ఎక్కువ ఫోకస్ ఏంటంటే ఎవరైనా సరే, తక్కువైనా సరే భక్తులు కానీ క్వాలిటీ ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. ఎంతమంది ఉన్నా సరే భక్తులు కానీ క్వాలిటీగా భక్తి చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మనస్తత్వం. అక్కడ ఇంకో దగ్గర ఓన్లీ విధవరాళ్ళు ఉన్నారు, అక్కడ మఠంలో ప్రచారం చేస్తున్నారు ఆయన అక్కడ కలకత్తాలో. సో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రచారం అనేది నడుస్తుంది. సో ప్రభుపాద్ వారు ఒక స్టైల్లో చేశారు ఇప్పుడు అమెరికాలో. సో ఈ విధంగా అన్నారనమాట. అందుకని మీరు ఏమాత్రం మనసులో ఎటువంటి చెడు భావన లేకపోతే ఇల్ ఫీలింగ్ మీరు మా యొక్క గురుభ్రాతల గాడ్ బ్రదర్స్ పట్ల మీరు ఉంచుకోకండి, వీళ్ళందరూ మహాత్ములు అని. అలాగే మీరు ఎప్పుడు కూడా వాళ్ళతో చాలా దగ్గరగా మిక్స్ అయ్యి కూడా ఉండడం మీకు మంచిది కాదు అని కూడా ప్రభుపాద్ వారు ఒక విషయం చెప్పేశారు. సో ఆ విధంగా ప్రభుపాద్ వారికి సూచనలు ఇచ్చారు. తర్వాత అచ్యుతానంద ప్రభు ఇలా మరి ప్రభుపాద్ వారితో అన్నారు, అంటే మేబీ వీళ్ళిద్దరు సన్యాసులు ఈ యొక్క 2 లక్షణాలు కలిసి ఉంటే, అంటే ఇప్పుడు ఒకతను క్వాంటిటీ అంటున్నాడు, ఇంకొకతను క్వాలిటీ అంటున్నారు కదా, వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరు 2 క్వాలిటీస్ ఉంటే బాగుంటుంది కదా ఒక్కరిలోనే అని అంటే ప్రభుపాద్ వారు అన్నారు, కరెక్ట్, ఇప్పుడు నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు అని ప్రభుపాద్ వారు అచ్యుతానంద ప్రభు అంటారు. అంటే క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి, 2 ఉండాలి అని. సో ప్రభుపాద్ వారు అది బెస్ట్ అని ప్రభుపాద్ వారి ఉద్దేశం అంగీకరించారు. సో ప్రభుపాద్ వారు ఇప్పుడు కలకత్తాకి తిరిగి వచ్చారు. ఇప్పుడు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రభుపాద్ వారికి ఇప్పుడు తిరిగి అమెరికాకు ప్రయాణం చేయడం. సో అలాగనేసి ప్రభుపాద్ వారు ఆలోచించుకొని ఇప్పుడు ఆల్రెడీ ప్రభుపాద్ వారి దగ్గర విజిటర్ వీసా వచ్చేసింది. సో ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఇండియాలో గడపడం అవసరం లేదు అనేసి ప్రభుపాద్ వారు అనుకున్నారు, ఇంకో కొంచెం సమయం తర్వాత అమెరికాకు వెళ్ళాలని. ఒకవేళ ముకుంద నుంచి నాకు పర్మనెంట్ వీసా దొరికితే చాలా మంచిది, లేకపోతే ఇంకా అలాగైనా వెళ్ళాల్సిందే. సో అప్పటి వరకు కొన్ని రోజులు ఇంకా కలకత్తాలో గడుపుదామనేసి తన పిషిమా వాళ్ళ ఇంటికి, తన సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు కలకత్తాలో. అక్కడ కొన్ని రోజులు ఉండగానే అక్కడే ప్రభుపాద్ వారికి అనిపించింది అనమాట వెంటనే,
రాధా గోవింద విగ్రహం మాటి మాటికి గుర్తొస్తుంది ప్రభుపాల్ వారికి. ఆ విగ్రహం అంటే రాధా గోవింద పిలుస్తున్నట్టు ప్రభుపాల్ వారికి అనిపించింది. ఎందుకంటే ప్రభుపాల్ వారి చిన్నతనంలో హ్యారిసన్ రోడ్, ఇప్పుడు అది మహాత్మా గాంధీ రోడ్, ఎంజీ రోడ్తో పిలువబడుతుంది ఆ రోడ్డు. సో అక్కడ ప్రభుపాల్ వారు నివసిస్తున్నప్పుడు ప్రతిరోజు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు ఆయన తన తండ్రితో అప్పుడప్పుడు ఆయన సొంతంగా కూడా తర్వాత వెళ్ళి ప్రతిరోజు దర్శించుకునేవారు రాధా గోవిందుని. ఒక్కొక్కసారి గంటల తరబడి దర్శించుకునేవాడు, చూసేవారు రాధా గోవింద యొక్క సౌందర్యాన్ని. ఎంతో ఆకర్షితుడైపోయేవాడు రాధా గోవింద విగ్రహాలకి. సో ప్రభుపాల్ వారు ఇప్పుడు మళ్ళీ రాధా గోవింద్ మాటికి గుర్తొస్తున్నారు. ముందే వెళ్దాం అనుకున్నారు, కానీ అప్పుడు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండి అప్పుడు వెంటనే వెళ్ళలేదు. నవద్వీప్ వెళ్ళిపోవాల్సి వచ్చి నవద్వీప్ వెళ్ళిపోయారు. సో అనుకున్నారు, నేను రాధా గోవిందుని దర్శనం చేసుకోకుండానే డైరెక్ట్గా కలకత్తా నుంచి నవద్వీప్ వెళ్ళిపోయాను, ఇప్పుడు మళ్ళీ తిరిగి కలకత్తాకు వచ్చాను, ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోతాను, దానికన్నా ముందు నేను రాధా గోవిందుని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకొని ప్రభుపాల్ వారు అక్కడ నుంచి ఎలాగైనా సరే నవద్వీప్ ఇప్పుడు అమెరికా కన్నా ముందు వెళ్ళే కన్నా ముందు రాధా గోవింద్ దగ్గరికి వెళ్ళాలని ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళి వెంటనే రాధా గోవిందుని దర్శించుకుంటారు. చూసి అక్కడ రాధా గోవిందుని చాలా బాధేస్తుంది ప్రభుపాల్ వారికి. ఎందుకు అంటే ఇప్పుడు ప్రభుపాల్ వారు చిన్నతనంలో చూసినప్పుడు రాధా గోవింద ఎంతో వైభవంగా ఆరాధించేవారు అన్నమాట. ఎందుకంటే ఆ రాధా గోవింద విగ్రహాలు చాలా ముఖ్యమైన మందిరము, ఇంకా ముఖ్యమైన విగ్రహాలు అక్కడ ఉన్న అందరు మల్లిక్ పరివారంలోకి, ఇప్పుడు ప్రభుపాల్ వారు కూడా ఈ మల్లిక్ పరివారాల్లోకి చెందిన ఒకరన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా వ్యాపారస్తులు, మల్లిక్ పరివారం వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ కాలనీలో ఆ రోడ్డు ఆ బ్లాక్లో మొత్తము కూడా ఈ మల్లిక్ పరివారం వాళ్ళే ఉండేవాళ్ళు. అంటే రకరకాల వాళ్ళు మల్లిక్ పరివారం వాళ్ళు ఫ్యామిలీస్ ఉండేవి. వాళ్ళందరూ కూడా వైష్ణవులు, ఇంకా చాలా మంచి భక్తులు. ఇంకా రాధా గోవింద్ అంటే వాళ్ళందరికీ అందరి ఇళ్లలో అందరికీ ప్రాణం అన్నమాట. సో వాళ్ళందరూ కలిసి రాధా గోవింద్ని పూజించేవారు. అందరూ రాధా గోవింద్కి వైభవంగా పూజలు, అర్చన, నైవేద్యం, ఇంకా ఆరాధన, ఇంకా డ్రెస్సింగ్ అన్నీ కూడా బాగా జరిగేటట్టుగా వాళ్ళు అన్ని సౌకర్యాలు సమకూర్చేవారు దానికి కావాల్సినవి. సో ఈ విధంగా ఎల్లప్పుడూ నిత్యం అక్కడ ఎంతో మంచి కీర్తనలు, హరే కృష్ణ కీర్తన జరుగుతూ ఉండేది. అక్కడ అందరూ వచ్చి రాధా గోవిందుని దర్శించుకునేవాళ్ళు, ఎంతోమంది పూజించేవారు, ఆరాధించేవారు, ప్రార్థించుకునేవారు. సో ప్రభుపాల్ ద్వారా అవన్నీ చూశారు. ఎంతో వైభవంగా మంచిగా అలంకరించేది అప్పుడు, మంచి దుస్తులతో, మంచి ఆభూషణాలతో, పూలమాలలతో రాధా గోవిందని. కానీ ఇప్పుడు చూశారు ప్రభుపాల్ వారు అక్కడ రాధా గోవింద విగ్రహాలు సెంటర్లో లేవు. సెంటర్లో ఇప్పుడు కాళీ విగ్రహం ఉంది, దుర్గా మాత విగ్రహం. ఇంకా రాధా గోవిందుని అక్కడ పైన మూలకి వెనకాల పెట్టేస్తారు. ఇంకా ప్రభుపాల్ వారు చూశారు ఇప్పుడు ఆ రాధా గోవింద విగ్రహాన్ని కూడా సరిగ్గా ఎవరు చూసుకోవట్లేదు. ఇంకా మంచి దుస్తులు కూడా లేవు, పాత దుస్తులు, డ్రెస్సెస్ అవే వేస్తున్నారు. ఇంకా ఒక పూలమాల వేస్తారు. ఒక పేడ్ బ్రాహ్మణ పొద్దున వస్తాడు, కొంచెం దుస్తులు చేంజ్ చేస్తాడు, శాండిల్వుడ్ పేస్ట్ పెట్టి ఏదో కొంచెం పూజ చేసేసి ఒక పూలమాల వేసి వెళ్ళిపోతాడు మళ్ళీ. ఇంకా రోజంతా కూడా అక్కడ హరే కృష్ణ కీర్తన కూడా జరగటం లేదు. ముఖ్యమైన విగ్రహం ఇప్పుడు కాళీమాతది అయిపోయింది, అందరూ ఆ కాళీమాతను దర్శించుకోవడానికి వస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఆ దీనమైన స్థితికి దిగిపోయింది. అంటే స్టాండర్డు, అంటే రాధా గోవింద్కి వర్షిప్ చేసే స్టాండర్డ్ చాలా డిగ్రేడ్ అయిపోయింది, చాలా డిటియోరేట్ అయిపోయింది, చాలా తగ్గిపోయింది. అలా ఎంతో దీనమైన పరిస్థితికి వచ్చేసింది అనమాట. అది చూసి ప్రభుపాల్ వారికి చాలా బాధేసింది. సో తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ప్రభుపాల్ వారు అనుకున్నారు, ఎలా ఉండేది ఎలా అయిపోయింది ఇప్పుడు మొత్తం, ఎవరు పట్టించుకోవట్లేదు రాధా గోవిందుని ఇక్కడ అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారికి అర్థమైందనమాట. అవునండి, నేను వెళ్ళాను, కొన్నిసార్లు వెళ్ళాను, రాధా గోవింద్ విగ్రహాన్ని దర్శించుకున్నాను కలకత్తాలో. సో ఇక్కడ కృష్ణ చైతన్యము ఈ భారతదేశంలో అంతా తగ్గిపోతుంది, చచ్చిపోతుంది అని ప్రభుపాల్ వారు, ముఖ్యంగా ఈ కలకత్తాలో అని ప్రభుపాల్ వారు అనిపించింది. ఆయన తన శిష్యులతో కూడా చెప్తున్నారు. ఆయన చూశారు ప్రభుపాల్ వారు బృందావనంలో కూడా ప్రభుపాల్ వారు గమనించారు. పెద్ద పెద్ద ఆలయాలు ఏవైతే మన గోస్వాములు కట్టారు, ఇంకా పెద్ద పెద్ద మందిరాలు కొన్ని పాతవి, పురాతనమైనవి, ఇప్పుడు అన్నీ కూడా అక్కడ పావురాలకి, కోతులకు, కుక్కలకు ఇల్లులుగా మారిపోయాయి అన్నమాట. సో ప్రభుపాల్ వారు ఇవన్నీ చూస్తూ చాలా బాధ అనిపించింది ప్రభుపాల్ వారికి. భారతదేశంలో ఈ భక్తి భావన అనేది ప్రజల్లో తగ్గిపోతూ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రచారం చేద్దామన్నా ఎవ్వరూ సరిగా వినరు.
ఎక్కువ మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అదే అమెరికాలో అయితే చాలామంది ఇప్పుడు అక్కడ ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడ ఇప్పుడు ప్రచారం చేయడానికి అక్కడ ఇప్పుడు భూమి చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు ప్రచారం చేయడానికి భారతదేశంలో అనుకూలంగా పరిస్థితులు లేవు అని ప్రభుపాల్ వారికి అనిపించింది. అందుకనే అమెరికాకి తిరిగి వెళ్ళి మళ్ళీ అక్కడే ప్రచారం చేసి, అక్కడ బాగా ప్రచారం చేసి, అక్కడి నుంచి విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ భారతదేశానికి వచ్చినప్పుడు అప్పుడు భారతీయులు అర్థం చేసుకుంటారు ఈ యొక్క కృష్ణ భావనామృతం, ఈ యొక్క వైదిక సంస్కృతి, మన సంస్కృతి ఎంత గొప్పది అని అర్థం చేసుకొని అప్పుడు స్వీకరిస్తారు అని ప్రభుపాల్ వారికి అనిపించింది. సో ఆ ఉద్దేశంతో ప్రభుపాల్ వారు అమెరికాకి వెళ్ళి అక్కడ మళ్ళీ కృష్ణ చైతన్యాన్ని ఎలాగైతే మొదలుపెట్టారో దాన్ని ఇంకా విస్తృతంగా ప్రచారం పెంచాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నారు, అమెరికాకు వెళ్ళాలనుకుంటున్నారు. సో ఈ రాధా గోవింద్ విగ్రహాలు, ఇలాంటి ప్రభుపాల్ వారి స్థలాలు ఎన్నో ఉన్నాయి, దర్శనీయ స్థలాలు కలకత్తాలో. సో మీరు ఎవరైనా ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవచ్చు. సో ఇక్కడ ప్రభుపాల్ వారు ఈ విధంగా కోరుకున్నారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఉద్దేశం ఏంటంటే చైతన్య మహాప్రభు ఏ కోరికని కోరుకున్నారో, భవిష్యాన్ని అని చేశారో అది పూర్తి చేయడమే. సో చైతన్య మహాప్రభు కోరుకున్నారు ప్రతి భారతీయుడు కూడా ఎవరైతే పుట్టారో, జన్మించారు భారతదేశంలో, అతను కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయాలని. కానీ ఇప్పుడు అది ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తారు? చూస్తే ప్రభుపాల్ వారు చూస్తున్నారు, చాలామంది ప్రభుపాల్ వారి యొక్క గురు భ్రాతలకి, వాళ్ళ శిష్యులకి ఇప్పటివరకు ఒక ప్రశ్న, అదొక ప్రశ్న, చైతన్య మహాప్రభులు అన్నారు విశ్వవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది అని భవిష్యవాణి చేస్తారు, ఎవరు చేస్తారు అని, అది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరగడం సంభవం అని. కానీ ఇప్పుడు అది మెల్లిమెల్లిగా జరుగుతుంది. ప్రభుపాల్ వారు అది నిజం చేస్తున్నారు ఆ భవిష్యవాణిని. ఇప్పుడు తన గురు భ్రాతలు అటువంటి అందరూ తన శిష్యులకు కూడా ప్రభుపాల్ వారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత అన్ని న్యూస్ పేపర్ కటింగ్స్ కూడా తీసుకొచ్చారనమాట. ప్రభుపాల్ వారు మీకు గుర్తుందనుకుంటాను, ఎప్పుడైనా సరే ఎక్కడ న్యూస్ పేపర్లు పడ్డా కానీ మన కీర్తన ప్రోగ్రాము ప్రచారం ఏదైతే జరుగుతుందో న్యూస్ పేపర్లు, న్యూస్ రాగానే ప్రభుపాల్ వారు పేపర్ కటింగ్స్ కలెక్ట్ చేసేవారు. సో అవన్నీ తీసుకొచ్చారు, ఇప్పుడు వాళ్ళందరికీ చూపిస్తున్నారు. సో వాళ్ళందరికీ అది చూసి ఉత్సాహం జరుగుతుంది, అరే అమెరికాలో మొత్తం ఎలా ప్రచారం జరుగుతుందని. అక్కడ టాంకిన్సన్ స్క్వేర్ పార్క్లో, ఇంకా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో, అలా ఎన్నో చోట్ల ప్రభుపాల్ వారు చేసిన ప్రచారం అన్నీ కూడా న్యూస్ పేపర్లో వచ్చాయి. సో ప్రభుపాల్ వారు ఇవన్నీ చూపించారు తన అక్కడున్న వ్యక్తులకు అందరికీ కూడా, తన శిష్యుల్ని కూడా తీసుకొచ్చారు అమెరికా నుంచి, అవి గమనిస్తున్నారు అందరు ఇప్పుడు. ఇంకా ప్రభుపాల్ వారు సో ఇవన్నీ ఏంటంటే ఇంకా జస్ట్ ఆరంభం మాత్రమే, ఇంకా ముందు ముందు ఇంకా చాలా జరగబోతున్నాయి. సో ఎవరు మరి ప్రభుపాల్ వారికి ఇలా హెల్ప్ చేసేది, ఇంకా విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి? ప్రభుపాల్ వారికి ఇంత కోరిక ఉంది విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలని. మరి ఇప్పుడు కేశవ మహారాజు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళడానికి ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర ఆయనకు వచ్చేసింది, సమయం దగ్గర వచ్చేసింది. శ్రీధర్ మహారాజా ఇప్పుడు ఆయన కూడా ఎంతో వయసు అయిపోయింది, ఆయనకు నడవడానికి కష్టంగా ఉంది. మరి ఎవరు చేసేది? ఇంకా మిగతా భారతీయులు అంటారా, భారతీయులందరూ చాలామంది మాయావాదులు మారుతున్నారు, మాయావాద తత్వాన్ని ఇంకా దేవదేవత ఆరాధనను ఎక్కువగా చేస్తున్నారు, పాటిస్తున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ వారు ఒక్కరే ఇప్పుడు చేస్తున్నారు, మనకు అర్థమవుతుంది. సో ప్రభుపాల్ వారు అలా రాధా గోవింద్ విగ్రహం ముందు నించొని ఇవన్నీ విషయాలు అచ్యుతానంద ప్రభు రామానుజ్తో షేర్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చెప్పారు ఎలా రాధా గోవింద్ చిన్నప్పటి నుంచి ప్రభుపాల్ వారిని ఎలా ఆకర్షించారు అని. సో ఇంకా ప్రభుపాల్ వారికి అర్థమైపోయింది, ఆయన నిశ్చయించుకున్నారు, నేను ఒక్కడనే ఇప్పుడు మళ్ళీ అందరినీ పిలుస్తున్నాను రమ్మని, నాతో పాటు ఎవరు వచ్చేటట్టు లేరు, నేను ఒక్కడనే ఇప్పుడు వెళ్ళి ఒక్కడనైనా సరే నేను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి నేను నా ప్రయత్నం నేను చేస్తానని. అలాగే నేను ఇప్పుడు ఒక్కడిని కాదు, నాకు శిష్యులు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొత్త కొత్త సెంటర్లు ఓపెన్ చేస్తున్నారు. ఇంకా ఈ విధంగా నేను లేని సమక్షంలో కూడా వాళ్ళు కొత్త సెంటర్ ఓపెన్ చేయగలుగుతున్నారు. సో అందుకని నేను తప్పకుండా తిరిగి వెళ్ళి అమెరికాలో ఇంకా వాళ్ళకు మంచి మార్గదర్శనం చేస్తే ఇంకా బాగా ప్రచారం పెరగవచ్చు అని ప్రభుపాల్ వారు ఆలోచిస్తున్నారు. అక్కడున్న మల్లిక్స్ చాలామంది పరివారాలు ఉన్నారు ఇంకా కొంతమంది. సో ప్రభుపాల్ వారిని ఇంకా పెద్ద సన్యాసిలాగా వాళ్ళు గమనించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, కానీ గొప్ప భక్తుడిగా, కాకపోతే మనలో ఒకడు, మన ఇంటివాడు తిరిగి వచ్చాడు అనే ఆనందంతో వాళ్ళు ప్రభుపాల్ వారితో వ్యవహరిస్తున్నారు. ఆయన చిన్నతనంలో ఉన్న ఫ్రెండ్ నరేంద్రనాథ్ మల్లిక్ కూడా ప్రభుపాల్ వారు కలిసి ఆయనతో ఎంతో సరదాగా మాట్లాడుతున్నారు. దాదా దాదా అని పిలుస్తున్నారు. దాదా అంటే బ్రదర్, అన్నయ్యని దాదా అని పిలుస్తారు బెంగాలీలో. సో అలా పిలుస్తూ
ఎంతో ఆనందంగా మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఆ విధంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు చూడట్లేదు ప్రభుపాద్ని ఆ దృష్టికోణంతో. సో ప్రభుపాద్ వారు ఇక్కడ కూర్చున్నారు రాధాగోవింద మందిరంలో. వాళ్ళు చెప్పారు మల్లిక్ పరివారంలో మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు, ఉన్నంతకాలము ఈ రాధాగోవింద మందిరంలోనే కాంపౌండ్లోనే ఒక పెద్ద రూము, హాలు, ప్లేస్ ఇచ్చారు ప్రభుపాద్ వారు ఉండడానికి. ప్రతిరోజు అక్కడ నుంచి ఉన్న లోకల్ మాతాజీస్ ప్రభుపాద్ వారి కోసం టిఫిన్ క్యారియర్ కూడా తీసుకొని వచ్చేవారు. ఆ విధంగా ప్రభుపాద్ వారు అక్కడ ఉన్నారు. ఆ టైంలో ఏంటంటే కాళీ పూజ అవి జరుగుతున్నాయి కనుక ఆ టైంలో కాళీ మాతను దర్శనం చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో జనాలు వచ్చేవారు. ప్రభుపాద్ వారు అక్కడే ఉండి వాళ్ళందరికీ కూడా శ్రీమద్ భాగవతం నుంచి ప్రవచనం ఇచ్చేవారు. సో ఈ విధంగా కొంతమంది మల్లిక్ పరివారాలని కూడా విజిట్ చేసేవాళ్ళు ప్రభుపాద్ వారు. వాళ్ళందరూ కొంచెం రాధాగోవింద ప్రసాదం ఇచ్చేవారు ప్రభుపాద్ వారికి. సో ప్రభుపాద్ వారు చూసింది ఏంటంటే ఇప్పుడు ముందున్నట్టు ఏ బెంగాల్లో ఉండే అరిస్టోక్రసీ కల్చరు వీళ్ళందరూ మల్లిక్ పరివారాల్లో ఏదైతే ఏ స్టాండర్డ్లో ముందు ఉండేవారు, ఎలా భగవంతుడిని ఆరాధించుకునే వాళ్ళు, అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి స్టాండర్డ్ అనే విషయాన్ని గమనించారు ప్రభుపాద్ వారు. చాలామంది ప్రభుపాద్ వారు అక్కడ ఉన్నప్పుడు ఇచ్చేసేవారు. ప్రభుపాద్ వారి దగ్గరికి వచ్చి చాలామంది స్వామీజీ మాకు ఆశీర్వాదం ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, ఆశీర్వాదం కోసం చాలామంది వచ్చేవారు. కానీ ఎవరికి ఆధ్యాత్మికత కృష్ణ భావనామృతం గురించి తెలుసుకోవడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం వచ్చేవారు. సో అలా అప్పుడు అక్కడ గమనించారు ఒక లోకల్ బ్రాహ్మణ్, అక్కడున్న ఒక బ్రాహ్మణుడు కూడా వచ్చాడనమాట. సో అతను ఏంటంటే ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళేవాడు ఆ బ్రాహ్మణుడు. ఆయన కొన్ని పువ్వులు, ఒక కప్పులో నీళ్ళు, ఒక చందనము తీసుకువెళ్ళి అందరి షాప్లో ఉన్న వాళ్ళకి కొంచెం కుంకుమ అది చల్లి అలా నీళ్లు చల్లి అలా వాళ్ళకి కొంచెం ఆశీర్వాదం ఇచ్చేవాడు. వాళ్ళు ఆయనకు కొన్ని డబ్బులు ఏవో పైసలు కొన్ని పైసలు వేసేవారు, పేమెంట్ చేసేవారు. ఆ విధంగా ఆయన ప్రతి ఒక్కరి దగ్గర వెళ్ళేవాడు. చూడ్డానికి అతను వైష్ణవ తిలకం కూడా పెట్టుకునేవాడు, శివుడి తిలకం కూడా పెట్టుకునేవాడు అనమాట. 3 వైష్ణవ తిలకం ఇలా, శివుడు 3 నామాలు పెట్టుకొని తిరిగేవాడు. ఈయన ఎవరు, వీళ్ళు ఈ బ్రాహ్మణుడు ఎవరు అని అచ్యుతానంద ప్రభు స్వామీజీని అడిగితే అతను ఒక హైయర్డ్ బ్రాహ్మణ, అంటే బేసికల్లీ ఏంటంటే ఆయన అలా వైష్ణవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తాడు, శైవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డబ్బులు కలెక్షన్ చేసుకొని అలా అతను జీవనోపాధిగా చేసుకొని జీవిస్తున్నాడు అని చెప్తారు. సో అలా రకరకాల వ్యక్తుల్ని బేసికల్లీ ప్రభుపాద్ వారిని వచ్చి అక్కడ కలుస్తూ ఉంటారు రాధాగోవింద మందిరంలో. సో ఇంకొక వ్యక్తి వచ్చాడు అలాంటి సమయంలో ప్రభుపాద్ వారి దగ్గరికి వచ్చి, నేను మీ శిష్యులకి హిందీ భాష నేర్పిస్తాను అని ఉత్సాహం చూపిస్తూ, నన్ను మీరు అమెరికాకు తీసుకెళ్ళడానికి నాకు సహాయం చేయండి, నన్ను అమెరికాకు తీసుకెళ్ళండి అని ప్రభుపాద్ వారు అడిగారు. సో ప్రభుపాద్ వారు అన్నారు, సరే నువ్వు సన్యాసం తీసుకో, నేను నాతో పాటు అమెరికాకు తీసుకెళ్తానని. సో వెంటనే ఆ వ్యక్తి తర్వాత ఒక 2 సార్లు వచ్చిన తర్వాత మళ్ళీ రావడం మానేశారు ప్రభుపాద్ వారి దగ్గరికి. సో ఈ విధంగా ఇలా ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. అలా ఇంకో ఘటన జరిగింది. ఒక వ్యక్తి మల్లిక పరివారంలో సంబంధి వ్యక్తి, బంధువు, ఒకతను కొంచెం పొట్టిగా బట్టతలతో ఉంటాడనమాట. ఆ వ్యక్తి ఒకరోజు ఒక బుక్ పట్టుకొని వచ్చాడనమాట ప్రభుపాద్ వారి దగ్గరికి, ఇంట్రెస్టింగ్ స్టడీస్ అనే పుస్తకం పట్టుకొని. అతనికి చాలా ప్రశ్నలు ఉన్నాయన్నమాట, సిద్ధాంతంకి సంబంధించింది, కర్మ, జ్ఞాన, భక్తి ఇలాంటివి. సో అతను ప్రశ్న అడిగేవాడు, ప్రభుపాదులు వారు జవాబు ఇవ్వకన్నా ముందే, అది పూర్తి చేయకుండా ముందే ఆయనే జవాబు ఇచ్చేవాడు. ఇక కొన్ని రోజుల తర్వాత, అంటే కొంత సమయం తర్వాత ఆయన ఏదైనా ప్రశ్న అడుగుతా ముందు ప్రభుపాద్ వారు, సరే నీ ఉత్తరం ఏంటో ముందు చెప్పు అని అడిగేవారు. దాని తర్వాత ఆయన ఏదో ఉత్తరం ఇచ్చిన తర్వాత ప్రభుపాద్ వారు ఆయన ఉత్తరం ఇచ్చేవారు. ఇలా చెప్పుకుంటూ ఒకసారి కృష్ణుడు ఆయనే భగవద్గీత మనందరికీ అందించారు, ఆయన పరమ భగవానుడు, దేవాది దేవుడు అని చెప్పగానే ఆ వ్యక్తి కొంతమంది కృష్ణుడు భగవంతుడు అంటారు, కొంతమంది శివుడు భగవంతుడు అంటారు, కొంతమంది ప్రభుపాద్ వారు వెంటనే లేదు, కృష్ణుడు దేవాది దేవుడు, మిగతా వాళ్ళందరూ దేవతలు అనగానే ఆ వ్యక్తికి కొంచెం కోపం వచ్చేసి ఇంకొక బెంగాలీలో ఒక పెద్ద మాయావాది ఉన్నాడు అనమాట, పెద్ద మాయావాది గురు. ఆయన పేరు చెప్పి ప్రభుపాద్ వారికి అన్నారు. ఆయన చెప్పారు, అందరూ దేవుళ్ళు, అన్ని దేవతలు సమానము, ఎవరిని పూజించినా అంతా ఒకటే అని చెప్పారు. అంటే ప్రభుపాద్ వారు అన్నాడు, అతను దొంగి, బోగస్ గురు అనగానే అతనికి ఏమీ తెలియదు గీత గురించి ఏంటి, అతనికి సరిగ్గా చెప్పట్లేదు అనగానే ఈ వ్యక్తికి కోపం వచ్చేసిందనమాట. మీరు అలా అనకండి, ఆయన చాలా గొప్ప పరమహంస, మీరు అలా అంటే నేను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతాను తిరిగి
ప్రభుపాల్ వారు అన్నారు, ఎందుకు అనకూడదు, అతను డోంగి, అందుకే బోగస్ వ్యక్తి, అందుకే ఫేక్, అందుకే నేను అట్లే అంటాను. అనగానే ఇంకా వ్యక్తికి కోపం వచ్చేసి అక్కడి నుంచి లేచి, మీకేం తెలీదు, మీ కృష్ణుడు తెలీదు, ఎవరు తెలీదు అనుకుంటే అతను వెళ్ళిపోయాడు ఆ రూమ్ నుంచి వదిలేసి. సో ప్రభుపాల్ వారు అచ్యుతానంద రామానుజ వైపు తిరిగి నవ్వుతూ, ఇలా మీరు కృష్ణుడి గురించి సరిగ్గా కరెక్ట్గా చెప్తే కృష్ణుడు దేవాదేవుడు అనేసి, ఎందుకు కృష్ణుడే దేవాది దేవుడు అనేసి ఇలా ప్రశ్నిస్తారు. కానీ కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో, మత్తః పరతరం నాన్యాత్, నాకన్నా నా పైన ఇంకా ఏ సత్యము ఏ పరం సత్యము లేదు, నాకన్నా గొప్పదేమీ లేదు. కానీ ఇటువంటి కొంతమంది మాయావాది గురువులు మొత్తం బెంగాల్ని నాశనం చేసేసారు వాళ్ళ యొక్క సిద్ధాంతాలతో అని. సో అలా ఇంకొక రోజు ఇంకొక వ్యక్తి వచ్చేసి ఆయన ప్రభుపాల్ వారికి 200 రూపాయల డొనేషన్ ఇచ్చాడు, విరాళం ఇచ్చారు. సో వెంటనే ప్రభుపాల్ వారు ఏం చేశారంటే ఆ రాధాగోవింద మందిరంలో పూజారిని పిలిచి, ఈ రాధాగోవింద యొక్క పాత వస్త్రాలు, డ్రెస్ ఒకటి ఇవ్వండి సెట్ అని తీసుకొని, అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు మందిరంలో సేవ చేస్తూ ఉంటారు, వచ్చి వాళ్ళని పిలిచి ఆ పాత డ్రెస్ రాధాగోవింద ఇచ్చి ఆమెకి 200 ఏవైతే విరాళం దొరికిందో వెంటనే వాళ్ళకి ఇచ్చేసి, మీరు రాధాగోవింద కోసం ఒక మంచి డ్రెస్సు, మంచి ఎంబ్రాయిడరీ, మంచి డిజైను, గోల్డ్ ఎంబ్రాయిడరీ డ్రెస్ ఒకటి రాధాగోవింద కోసం మీరు దీనికోసం అంటే రెడీ చేసి రాధాగోవిందకి ఇవ్వండి అని. సో వెంటనే ప్రభుపాల్ వారు అన్నారు, ఇంకా రాధాగోవిందు మనందరినీ చూసుకుంటున్నాడు, మనం కూడా రాధాగోవింద్ని చూసుకోవడం మన బాధ్యత, మనం కూడా చూసుకోవాలని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అక్కడ ఉన్నప్పుడు ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. సో ప్రభుపాల్ వారి శిష్యులు ఉన్నారు అక్కడ, రామానుజ ఇంకా అచ్యుతానంద. ఇప్పుడు రామానుజ వచ్చేసి ఆయన ఇంకా గడ్డము తీయట్లేదు అనమాట. ముందు నుంచి ప్రభుపాల్ వారికి ఇష్టం లేదు ఆ గడ్డం ఆయన పెంచుకోవడం. కానీ ఎందుకంటే ఈ ఈయన గడ్డము ఇంకా జుట్టు అలాగే మెయింటైన్ చేసేసరికి ఆయన ప్రభుపాల్ వారు ప్రతి దగ్గరకు వెళ్తున్నారు, వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అచ్యుతానంద ప్రభు అయితే సరిగ్గానే ఉన్నాడు, కానీ ఈయన ఏంటంటే కరెక్ట్గా ప్రభుపాల్ వారిని రిప్రజెంట్ చేయట్లేదు. అందుకనే ప్రభుపాల్ వారు ఏంటంటే అచ్యుతానంద ప్రభు చెప్తున్నారు, మీ ఫ్రెండ్కి చెప్పు షేవ్ చేయమని, షేవ్ చేసుకోమని. ఎంతైనా ఏం జరిగినా ఆ రామానుజ అయితే షేవ్ చేసుకోవట్లేదు. ప్రభుపాల్ వారు ఒకరోజు అనుకున్నారనమాట, సరే ఈయన కొంచెం ఓపిక పడుతున్నారు ప్రభుపాల్ వారు, ఒకరోజు ఇతను సొంతంగా షేవ్ చేసుకుంటాడని. కానీ తర్వాత ప్రభుపాల్ వారికి ఒకరోజు ఐడియా వచ్చింది. ఒకరోజు ఆయన మ్యాగజైన్ చూస్తున్నాడు, భగవద్ దర్శనం మ్యాగజైన్ ప్రభుపాల్ వారు చూస్తుంటే అందులో హరిదాస్ ఠాకూర్ ఎలా ఒక వేశ్యను భక్తురాలుగా, గొప్ప భక్తురాలుగా మార్చేశారు అనే స్టోరీ ఉంది. అందులో 2 చిత్రాలు ఉన్నాయి. ఒక చిత్రము ఆ వేశ్య భక్తురాలుగా కాకముందు, ఇంకొకటి ఆమె భక్తురాలుగా అయినప్పుడు. సో ఆ 2 ఫోటోలు చూపించి ప్రభుపాల్ వారు ఆయన అడుగుతున్నారు, రామానుజ ఈ 2 ఫోటోలకి డిఫరెన్స్ ఏంటో చెప్పు అని. అప్పుడు రామానుజ అంటారు, ఆమె ఒక భక్తురాలుగా మారింది అని. అది సరే, ఈ 2 మధ్యలో తేడా ఏంటో చెప్పు అని. ఇందులో ఆమెకు జుట్టు ఉంది, ఇక్కడ ఆమెకు జుట్టు లేదు, షేవ్ అయిపోయింది అది. సో ముందు భక్తురాలుగా లేదు, అప్పుడు జుట్టు ఉంది, ఇప్పుడు భక్తురాలుగా మారింది, హెడ్ షేవ్ అయిపోయింది, అర్థమైందా నీకేమన్నా అంటారు. సో వెంటనే రామానుజ అంటారు, స్వామీజీ మీరు నన్ను షేవ్ చేసుకోమని చెప్తున్నారా, మీరు నన్ను షేవ్ చేసుకోవాలా మరి నేను అంటే, అవును అని స్వామీజీ చెప్తారు, ప్రభుపాల్ వారు చెప్తారు. సరే అని వెంటనే ఇంకా రామానుజ షేవ్ చేసుకుంటాడు. కానీ మళ్ళీ కొన్ని రోజుల్లోనే మళ్ళీ జుట్టు గడ్డం అన్నీ వచ్చేస్తాయి అన్నమాట, గడ్డం మీసాలు అన్నీ పెంచేసుకుంటాడు. ఇంకా వెంటనే ప్రభుపాల్ వారు అనుకుంటారు, ఇది ఇలా కాదు. అచ్యుతానంద ప్రభు అంటారు, ఇంక ఇప్పటి నుంచి నేను ఇలా నో మోర్ చీప్ ఇనిషియేషన్స్, అంటే ఇలా దీక్షలు చీప్గా ఇచ్చేస్తే వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, అసలు విలువ ఏంటి దాన్ని, అసలు వాళ్ళు ఎలా వ్యవహరించాలి, ఆచరణ ఎలా ఉండాలి అనే విషయాలు అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇప్పటి నుంచి అలా ఎంత చౌకగా మనము దీక్షలు ఇవ్వకూడదు, నేను ఇవ్వను అనేసి ప్రభుపాల్ వారు అంటారు. సో రామానుజు కొంచెం నిరుత్సాహం కలుగుతుంది. సో తర్వాత ప్రభుపాల్ వారు ఇక్కడ ఉన్నారు, ఆయన చెప్తారు కూడా, రామానుజుని ఇంకా అచ్యుతానంద్ మీ ఇద్దరు ఇక్కడే ఉండండి, నేను అమెరికాకి వెళ్ళిపోతాను తిరిగి, మీరు మాత్రం ఇక్కడే ఉండి బృందావనంలో మనం ఏదైతే అమెరికన్ హౌస్ అనుకున్నామో అది మీరు కట్టడానికి ఇక్కడ సన్నాహాలు ప్రయత్నాలు చేయండి, ఇక్కడే ప్రచారం చేయండి అని. సో ఈ విధంగా అక్కడ జరుగుతుంది. రామానుజ తనకు జరిగిన అనుభవాల ప్రకారం, ఆయన చూసిన విషయాల ప్రకారం ముకుందకు ఒక ఉత్తరం కూడా రాస్తారు. రాస్తూ చెప్తారనమాట, ఇక్కడ మేము ఉన్నాము, ఇక్కడ అంతా బాగానే ఉంది, స్వామీజీ అమెరికాకి వెళ్దాం అనుకుంటే విజిటర్ వీసా కూడా వచ్చింది, కానీ
ఆ పీఫామ్ ఇంకా రాలేదు. ఆ గవర్నమెంటు ఎంత స్లో అంటే ఇంకా పీఫామ్ ఇవ్వలేదు, అందుకే మీరు డిలే, అందుకే ఇంకా అమెరికాకి బయలుదేరలేకపోతున్నారు ప్రభుపాల్ వారు. సో ఇక్కడ కలకత్తాలో అన్ని రకరకాల మనుషులు మేము కలుస్తున్నాం ప్రతిరోజు. అప్పుడప్పుడు ప్రభుపాల్ వారు మాకు కూడా ఇద్దరికి లెక్చర్ ఇవ్వమని చెప్తారు, అక్కడక్కడ వెళ్ళినప్పుడు మేము కూడా ఇస్తున్నాము, నేర్చుకుంటున్నాము ఎలా క్లాస్ ఇవ్వాలో. సో ఈ విధంగా. కాకపోతే స్వామీజీ మాత్రం హెల్త్ ఇక్కడ టేక్ కేర్ చేయడం చాలా కష్టము, ఎందుకంటే ఇక్కడ చాలామంది వస్తారు, చాలా ఆహారం తీసుకొస్తారు, స్వీట్లు తీసుకోమని బలవంతం చేస్తారు తినడానికి. సో ఇక్కడ వాళ్ళని వద్దనడం కూడా చాలా కష్టమైపోతుంది. రాత్రి 11 అయిపోతుంది పడుకునే వరకు, మళ్ళీ స్వామీజీ ఏమో పొద్దున్న 3ంటికి లేచిపోతారు. సో ఇక్కడ చాలా షెడ్యూల్ కొంచెం టైట్గా ఉంది. ఇక్కడ స్వామీజీకి సరిగ్గా రెస్ట్, హెల్త్ కేర్ కూడా అంత దొరకట్లేదు. సో మీరు అక్కడికి వచ్చినప్పుడు మీరు స్వామీజీని బాగా చూసుకోండి, అక్కడ మంచి జాగ్రత్తగా చూసుకోండి, మంచి డాక్టర్ చూపించండి మళ్ళీ అక్కడ అని ఆయన రాస్తారనమాట. రామానుజ తన ప్రకారం తనకు నచ్చింది రాస్తారు అక్కడ. ఈ విధంగా స్వామీజీ నోయింగ్ ఈ విధంగా అమెరికాకి ఇప్పుడు తిరిగి రాబోతున్నారు అనే విషయాన్ని గ్రహించిన భక్తులు అమెరికాలో వెంటనే ఉత్తరాలు రాయడం స్టార్ట్ చేస్తారు ప్రభుపాల్ వారికి. స్వామీజీ మీరు మా సెంటర్కి రావాలి, మా సెంటర్కి రావాలని ఆహ్వానం పత్రికలు, ఉత్తరాలు పంపిస్తున్నారనమాట భక్తులు, శిష్యులు ప్రభుపాల్ వారికి. సో ప్రభుపాల్ వారు కూడా వాళ్ళకి అలాగే తిరిగి జవాబు రాస్తున్నారు ఉత్తరాల రూపంలో. సో అలా ఒక్కొక్కరికి రాస్తారన్నమాట. ముకుంద ప్రభుకి రాస్తారు, ముకుంద మీరు అన్నట్టుగా మీరు నా యొక్క లేని లోటుని మీరు చాలా ఫీల్ అవుతున్నారని, నాకు కూడా అలాగే మీ అందరినీ కలవాలనిపిస్తుంది, నేను తప్పకుండా వస్తాను అని చెప్తారు. అలాగే ముకుంద వాళ్ళ యొక్క వైఫ్ జానకి కూడా రాస్తారు ప్రభుపాల్ వారు. ప్రతి క్షణం మేము మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను, శాన్ ఫ్రాన్సిస్కోకి తప్పకుండా నేను ఇండియా నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకే ముందు వస్తాను, నేను ఎలాగైతే మీకు ప్రామిస్ చేశానో శాన్ ఫ్రాన్సిస్కో తిరిగి వస్తానని, నేను తప్పకుండా ప్రమాణం ప్రకారం వస్తాను ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోకి అని చెప్తారు. తర్వాత అచ్యుతానంద ప్రభు కూడా ప్రభుపాల్ వారు హెల్త్ రిపోర్ట్ కూడా రాస్తారు. ఇలా స్వామీజీ ఇప్పుడు అయితే బాగానే హెల్తీగానే ఉన్నారు, కానీ అప్పుడప్పుడు పల్స్ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంకా ఈ ముకుంద కోసం ఆయన పర్మనెంట్ వీసా ఇస్తాడు అని దానికోసం వెయిట్ చేయదలుచుకోలేదు. ఇప్పుడు వెంటనే ఇంకా ఇక్కడ నుంచి ఆ విజిటర్ వీసా తీసుకొని దాని ద్వారానే అమెరికాకి వెళ్ళాలని నిశ్చయం చేసుకున్నారు ప్రభుపాల్ వారు. సో ఆ విధంగా. కాకపోతే ఒకటే ప్రాబ్లం అనమాట. ప్రభుపాల్ వారు అంటారు, నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను, కానీ ఇక్కడ గవర్నమెంట్ చాలా స్లోగా పనిచేస్తుంది, పీఫామ్ నెల రోజుల కింద మేము అప్లై చేసాం ఇవ్వడానికి, ఇప్పటివరకు రాలేదు, ఇది ఇక్కడ పరిస్థితి, ఏ క్షణాన్నైనా పీఫామ్ నాకు దొరకవచ్చు, అది రాగానే వెంటనే నేను వచ్చేస్తాను అమెరికా. కానీ ప్రభుపాల్ వారు ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చేస్తూనే 3 వారాలు వెళ్ళిపోతుందన్నమాట. నాకు అరగంటలో వీసా ఇచ్చేశారు, కానీ పీఫామ్ రావడానికి నెల అయింది, ఇంకా రాలేదు అని ప్రభుపాల్ వారు ఎదురు చూస్తున్నారు. అక్కడ ముకుంద ప్రభు మా దగ్గరే ఫస్ట్ రావాలి అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆయన టెలిగ్రామ్ రాస్తారు కలకత్తాకి, నేను బ్రహ్మానంద ప్రభు ఇక్కడ రెడీగా ఉన్నాము, మీరు ఏ రోజు వస్తారో ఎగ్జాక్ట్ డేట్ చెప్పండి, మేము అన్ని ఆయోజన చేస్తామని చెప్తారు. సో ప్రభుపాల్ వారు అంటారు, సరే నేను ఇప్పుడు ప్లాన్ అయితే చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఇక్కడ పీఫామ్ కోసము. నా ప్లాన్ ఏంటంటే ముందు టోక్యోకి వెళ్ళి ఆ టోక్యోలో అసలు అక్కడ మనకు సెంటర్ స్టార్ట్ చేయడానికి ఏమైనా మంచి అవకాశం ఉందా అనే అవకాశాన్ని చూసుకొని అక్కడి నుంచి తర్వాత నేను శాన్ ఫ్రాన్సిస్కోకి రావడానికి నా యొక్క ప్లాను. కాకపోతే ఇక్కడ పీఫామ్ ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు. అప్పట్లో ప్రభుపాల్ వారికి ఆ వెయిటింగ్ పీరియడ్లోనే న్యూయార్క్ నుంచి ఇంకో లెటర్ వస్తుందన్నమాట. మ్యాక్మిలన్ కంపెనీ వాళ్ళు ఏ ఆసక్తి అయితే చూపించారో భగవద్గీతను ప్రచురించాలి అని, అది నిజమైన ఆసక్తి అని ప్రభుపాల్ వారికి తెలుస్తుంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ కూడా ఇప్పుడు అక్కడ జరుగుతుంది. సో ప్రభుపాల్ వారికి ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని బ్రహ్మానందకి తిరిగి రాశారు నవంబర్ 11వ తారీఖున లెటరు. అతను ఏమి కోరుకుంటున్నారు, ఈ విధంగా ఎందుకు ఆయనకి ఎంత ఉత్సుకత, కోరిక ప్రచురణ జరగాలి భగవద్గీత అని. సో ఎందుకంటే ప్రభుపాల్ వారు అంటారు, ఇలా మన యొక్క పుస్తకాలు ప్రచురించబడితే అప్పుడు మనం ఒక్క సెంటర్లో ఉన్నా సరే, న్యూయార్క్ అయినా సరే, శాన్ ఫ్రాన్సిస్కో అయినా, అక్కడ నుంచి మనం విశ్వవ్యాప్తంగా మనం ప్రచారం చేయొచ్చు పుస్తకాల మాధ్యంతో. ఈ పుస్తకాలు మనం విశ్వవ్యాప్తంగా పంపించి అన్ని చోట్ల ప్రచారం జరగవచ్చు. అందుకే నా కోరిక ఏంటంటే ఇలా భగవద్ దర్శనం స్టార్ట్ అయింది, అది కొనసాగుతూనే ఉండాలి. దాంతోపాటు ఇప్పుడు భగవద్గీత, తర్వాత శ్రీమద్ భాగవతం, తర్వాత చేతన చరితామృతం, ఇలాంటి అన్ని ముఖ్యమైన పుస్తకాలు ప్రచురించి విశ్వవ్యాప్తంగా మనము దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేసి పంచి ప్రచారం పెంచాలి అనే నా ఒక ఉద్దేశం అనేసి ప్రభుపాల్ వారు ప్లానింగ్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, వ్యక్తం చేస్తున్నారు.
సో అతను రాసిన లేఖ ప్రకారం ప్రభుపాల్ వారు ఉత్తర్విస్తున్నారు. అతను ఎవరు ఆల్ట్ మ్యాన్ అనే వ్యక్తి ఆయన చెప్పారంట, మీరు చాలా థిన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మీరు సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ అందులో ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి వెళ్ళి ఒక సెంటర్ స్టార్ట్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి వెళ్ళి అంటే చాలా ఎక్కువ మంది లేరే సెంటర్లో అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, నేను ఆ విషయంతో ఒప్పుకోను. ఆల్ట్ మ్యాన్ చెప్పే వ్యక్తి, ఆ వ్యక్తి చెప్తున్న విషయంతో నేను ఒప్పుకోను, అంగీకరించను. నా ప్రకారం ఒక సెంటర్ స్టార్ట్ చేయడానికి, ఒక సెంటర్ నడపడానికి ఒక్క నిజాయితీపరుడు చాలు. ఒక్క నిజాయితీపరుడైన శిష్యుడు ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు, ఎక్కువ మంది అవసరం లేదు ఒక సెంటర్ నడపడానికి. నేను ఒక సెంటర్ స్టార్ట్ చేశాను న్యూయార్క్లో 22nd అవెన్యూలో. నా దగ్గర రూపాయి కూడా లేదు, అంటే $1 కూడా లేదు. అయినా కానీ $200 రెంటు కట్టాలి ప్రతి నెల. రిస్క్ తీసుకొని నేను ఒక్కడనే ఉన్నాను, ఒంటి చేత్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. అప్పటికి ముకుంద కూడా ఇంకా ఒక మంచి ఫ్రెండ్ లాగానే ఉండే, కానీ సంపూర్ణంగా ఆయన ఫుల్ టైం డివోటీ కాదు. అలాగే దాని తర్వాత కీర్తానంద ప్రభు, హయగ్రీవ, మిగతా వాళ్ళందరూ వచ్చారు, నాకు సహాయం చేశారు. కానీ అప్పుడు కూడా స్టార్టింగ్లో చాలా రోజుల మటుకు నేను ఒక్కడనే సెంటర్ని మెయింటైన్ చేశాను. సో నేను అలా ప్రచారం చేస్తున్నప్పుడు కృష్ణుడు నాకు ఎంతోమంది భక్తులని, నిజాయితీవంతులైన శిష్యులని, ఇంకా అలాగే కావాల్సిన డబ్బుని కూడా పంపించాడు. సో ఆ విధంగా మనం ప్రచారం చేయడానికి మనకు పెద్ద విద్యార్హతలు అవసరం లేదు, ఎంతో డబ్బు అవసరం లేదు, ఎటువంటి సౌకర్యాలు అవసరం లేదు. మనకి ఏం కావాలి, అసలైన ప్రచారం జరగాలంటే నిజాయితీ. మన యొక్క ఉద్దేశం, ప్రచారం చేయాలనే కోరిక, ఉద్దేశం, దాంట్లో నిజాయితీ ఉండాలి. అది ఉంటే సరిపోతుంది. అందుకనే మీరు దాని ద్వారా ప్రచారం చేయవచ్చు. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, నువ్వు ఓ బ్రహ్మానంద న్యూయార్క్ సెంటర్ని నడుపు, చూసుకో. అలాగే సత్స్వరూప్ ప్రభు ఆయన బోస్టన్ సెంటర్ని చూసుకుంటాడు, నడుపుతాడు. ముకుంద ప్రభు ఆయన ఇన్ఛార్జ్ శాన్ ఫ్రాన్సిస్కో సెంటర్కి, జనార్దన మాంట్రియల్కి, నందరాణి దయానంద ప్రభు లాస్ ఏంజలీస్కి, సుబల్ ప్రభు ఆయన శాంటాఫీకి, ఇలా ఒక్కొక్క సెంటర్ని నడపండి. నేను ఎలాగైతే నడిపానో సెంటరు, నా ఉదాహరణ తీసుకొని మీరు అందరూ సెంటర్ నడపండి. సో ఈ విధంగా మీరు నా ఉదాహరణనే ఫాలో అవ్వచ్చు. నేను ఎలా చేశానో అలా చేయండి. సో అదే ప్రచారము, వంట, పుస్తకాలు రాయడము, లెక్చర్ ఇవ్వడము, జపం చేయడము నేను ఒక్కడే చేశాను. సో మీరందరూ కూడా అలా చేయొచ్చు. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు ఎంతమంది వస్తారు నా క్లాస్ వినడానికి అనేసి. నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఎంతమంది వచ్చినా సరే, ఒక్కడొచ్చినా సరే, ఎవరు రాకున్నా సరే, నేను మాత్రం జపం చేస్తాను, నేను మాత్రం ప్రచారం చేస్తానని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ప్రచారంలో ఏంటంటే కృష్ణుడిని మనము కీర్తించడం, కృష్ణుడి యొక్క కీర్తిని తెలియజేయడం, పంచడం. సో అందుకనే నేను నిశ్చయించుకున్నాను, ఎవరు రాకున్నా సరే, ఒక్కరు వచ్చినా సరే, నేను నా ప్రచారం చేస్తూనే ఉంటాను, నేను జపము, కీర్తన చేస్తూనే ఉంటాను అని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అన్నారంట. అందుకనే మనము ఈ విధంగా, నా ఉద్దేశం ఏంటంటే మనకు వేలాది సెంటర్లు కావాలి. నాకు ఒక్క నిజాయితీపరుడైన వ్యక్తి దొరికితే చాలు, ఒక్క నిజాయితీ శిష్యుడు, ఒక్క నిజాయితీ భక్తుడు ఉంటే చాలు. ఒక్క నిజాయితీ భక్తుడి ద్వారా ఒక సెంటర్ నడపచ్చు మనం. సో అలా మనకు ఎంతో మంది భక్తులు అవసరం లేదు ఒక సెంటర్ స్టార్ట్ చేయడానికి, ఒక సెంటర్ నడపడానికి. ఒక సెంటర్ స్టార్ట్ చేసి ఒక సెంటర్ నడపడానికి ఒక నిజాయితీ భక్తుడు ఉంటే సరిపోతుంది అనేసి ప్రభుపాల్ వారు చెప్తూ, నాకు అలా వేలాది సెంటర్లు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని ప్రభుపాల్ వారు కోరుకుంటారనమాట. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఇంకా తన శిష్యులకు అమెరికాలో లేఖలు అయితే రాస్తున్నారు. లేఖలు రాస్తున్నారు. ఆయన ఇలా అమెరికాకి రావాలని ప్లాన్ చేస్తున్నానని చెప్తారు. ఇంకా తన యొక్క హెల్త్ స్టేటస్ ఎలా ఉందనేది అచ్యుతానంద ప్రభు కూడా లేఖలు రాస్తున్నారు. నవంబర్ 20 తారీఖున ప్రభుపాల్ వారు ఎన్ని అంటే మొత్తం 800 కాపీస్, ఈ శ్రీమద్ భాగవతం 3 వాల్యూమ్స్ పుస్తకాలు ఉంటాయి కదా, అవి 800 కాపీస్, 800 కాపీలను ప్రభుపాల్ వారు బోట్ ద్వారా పంపించేశారు, షిప్పింగ్ ద్వారా అమెరికాకి. ఆయన వెళ్ళబోయే ముందే అక్కడ ఇంకా ప్రచారంకి అవసరమని. అలాగే పీ ఫామ్ ఏదైతే దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది మొత్తానికి వచ్చేసిందనమాట. దాని మరుసటి రోజే ఆ బోట్లో పంపించేసినాక భాగవతం వెంటనే పీ ఫామ్ వచ్చేసింది నెక్స్ట్ రోజే, అంటే నవంబర్ 21 తారీఖు. వెంటనే ప్రభుపాల్ వారు అలా పీ ఫామ్ రాగానే వెంటనే పాన్ అమెరికన్ ఎయిర్లైన్స్లో టికెట్ బుక్ చేసేసుకున్నారు. ముకుందకు వెంటనే లెటర్ రాసేసారనమాట. శాన్ ఫ్రాన్సిస్కోకి నేను బుక్ చేసుకున్న ప్లేన్ టికెట్ ప్రకారం 24వ తారీఖు నవంబర్ మధ్యాహ్నం 12:45 చేరుకుంటాను అనేసి. సో ఈ విధంగా చెప్పగానే
అక్కడ వాళ్ళందరికీ కూడా విషయం తెలిసిపోయింది. ఇక్కడ ఏం జరిగిందంటే అప్పుడు కలకత్తాలో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు పెద్ద గోలగోల చేసేసి అన్ని రకాల గందరగోళం సృష్టించారనమాట. తద్వారా ఏంటంటే స్ట్రైక్ మొత్తం కలకత్తాలో, కార్లు, అన్ని రకాల బిజినెస్ అన్నీ కూడా బంద్ అయిపోయాయి. తద్వారా రకరకాల గొడవలు, మర్డర్లు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సమయంలో. సో ఇంకా ప్రభుపాల్ వారు అక్కడే రాధాగోవింద మందిరంలోనే ఉన్నారు. మళ్ళీ లెటర్ రాశారు. ఇక్కడ అనుకోకుండా సడన్గా ఈ కలకత్తాలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు చేసే గొడవల కారణంగా అంత స్ట్రైక్ నడుస్తుంది, ఏమీ నడవట్లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వీళ్ళు చేసే చిన్న చిన్న గొడవల ద్వారా ఇప్పుడు మళ్ళీ నేను కలకత్తా విడిచి అమెరికాకి బయలుదేరలేకపోతున్నా, అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి ఇక్కడ. అందుకని మళ్ళీ కొంచెం లేట్ అవుతుంది, గొడవలు తగ్గిన తర్వాత నేను తప్పకుండా తిరిగి వస్తాను అని మళ్ళీ లెటర్ రాశారు. అంటే ఆ ట్రైన్ క్యాన్సిల్, ఆ టికెట్ ఎయిర్ప్లేన్ది క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ప్రభుపాల్ వారికి. అలా 2 వారాలు గడిచింది. ఆ 2 వారాల తర్వాత అప్పుడు ఆ పొలిటికల్ ప్రాబ్లం ఏదైతే స్ట్రైక్ నడుస్తుందో అదంతా కూడా తగ్గిపోయింది. అప్పట్లో ప్రభుపాల్ వారికి ఒక లెటర్ వచ్చిందనమాట ఉమాపతి నుంచి. ఆయన ఒక భక్తుడు, ప్రభుపాల్ వారి ఒక భక్తుడు. ఆయన ఇనిషియేషన్ ఫస్ట్ దీక్ష తీసుకున్నారు న్యూయార్క్లోనే సెప్టెంబర్ 1966లో. సో ఈ ఉమాపతి ప్రభు ఏంటంటే ఒక గత 6 నెలల నుంచి భక్తిని అనుసరించట్లేదు, కృష్ణ కాన్షియస్నెస్ని వదిలేశారనమాట. కాకపోతే ఇప్పుడు మళ్ళీ తిరిగి కృష్ణ భావనామృతంలోకి రావాలి అని కోరుకుంటూ ప్రభుపాల్ వారికి లేఖ రాశారు. సో ప్రభుపాల్ వారు వెంటనే ఆయనకు జవాబిచ్చారు. సో ఇది నువ్వు కృష్ణ భావనామృతం ఏ రోజైతే వదిలి వెళ్ళిపోయావో ఆ రోజు నేను కృష్ణుని ప్రార్థించుకున్నాను, నువ్వు తిరిగి మళ్ళీ కృష్ణ భావనామృతంలోకి రావాలి అనేసి. ఎందుకంటే ఇది నా కర్తవ్యం. ఏ ఒక్క మంచి ఆత్మ నా దగ్గరకు వచ్చి ఇలా కృష్ణ భావనామృతం నేర్చుకొని నా దగ్గర నుంచి ఇలా ఆశ్రయం తీసుకొని ఇలా బాధ్యత నేను తీసుకుంటాను ఆ వ్యక్తిని భగవంతుడు భగవద్ధామానికి తీసుకువెళ్ళాలనేసి. సో ఒకవేళ అలాంటి శిష్యుడు దాని తర్వాత అలా దీక్ష తీసుకున్న తర్వాత ఆ శిష్యుడు ఏదైనా అపార్థం చేసుకొని ఏదో కారణంగా గురువుని వదిలేసి దూరంగా వెళ్ళిపోతే అప్పుడు అంటే మాయ యొక్క ప్రభావం ద్వారా అలాంటి భక్తుడు అప్పుడు అది తెలిసిన గురువుకి ఎంతో బాధాకరంగా ఉంటుంది. గురువు ఎప్పుడు కోరుకోడు అలా తన శిష్యుడు మాయ ప్రభావంలో పడి వెళ్ళిపోవాలని. సో అందుకనే అప్పుడు అలాంటి విషయం తెలుసుకున్న గురువు ఎవరైనా చాలా బాధపడతారు. నా యొక్క గురువు మహారాజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒకసారి తన సన్యాసి శిష్యుడిని ఆయన సమక్షంలోనే ఆ సన్యాసి యొక్క భార్య వచ్చి ఆయన లాక్కొని వెళ్ళిపోయింది మఠం నుంచి. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మా గురువు ఏడ్చుకుంటూ అనుకున్నారు, కళ్ళల్లో నీళ్ళు తీసుకొని చెప్పారు, అయ్యో నేను ఒక నా శిష్యుడిని ఈరోజు నేను కాపాడలేకపోయాను, ఆయన మళ్ళీ మాయలో వెళ్ళిపోయాడు అని. సో ఈ విధంగా అందుకనే ప్రభుపాల్ వారు అంటారు మనం ఎప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మాయ యొక్క ప్రభావం ద్వారా. ఎందుకంటే ఈ యొక్క మాయ ప్రభావంలో పడకుండా ఉండాలి అంటే మనము అపరాధాలు లేకుండా జపము చేయాలి, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి అనేసి ఉమాపతి ప్రభుకి తిరిగి ఉత్తరం రాస్తారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారికి ఇంకో లెటర్ వస్తుంది నందరాని నుంచి, ఇలా లాస్ ఏంజల్స్ మందిరంలో కొన్ని గొడవలు జరుగుతున్నాయని. సో వెంటనే ప్రభుపాల్ వారికి అనిపిస్తుంది ఇప్పుడు నేను అర్జెంటుగా తిరిగి వెళ్ళాలి అమెరికాకి, అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ సరిగ్గా మార్గదర్శనం చేయాలి. కానీ ఇక్కడేమో ఈ ఫ్లైట్ క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది గొడవల కారణంగా. సో దాని తర్వాత మళ్ళీ ఈ స్ట్రైక్ తగ్గిపోయిన తర్వాత ఫస్ట్ వీక్ డిసెంబర్ ఎండింగ్లో ప్రభుపాల్ వారు మళ్ళీ టికెట్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకొని మళ్ళీ లేఖ రాస్తారనమాట వాళ్ళకి తిరిగి. ఇప్పుడు మళ్ళీ నేను న్యూయార్క్ కోసం టికెట్ నేను తీసుకున్నాను, ప్లేన్ టికెట్. ఫస్ట్ టోక్యోకి వెళ్తాను, టోక్యో నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్తాను, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తర్వాత అక్కడ నుంచి న్యూయార్క్ వెళ్తాను. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ప్లాన్ చేశారు. 24th ప్లాన్ ప్రకారం ఏంటంటే 24 hours టోక్యోలో రెస్ట్ తీసుకుని ప్రభుపాల్ వారు అక్కడే ఉండి 14th నైట్న 14వ తారీఖు నైట్న అక్కడ ఉన్న తర్వాత అక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి బయలుదేరితే అక్కడ మళ్ళీ 14th అంటే కొంచెం టైమింగ్ అక్కడ అంతా ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్తున్నారు కాబట్టి దాని ప్రకారం అదే రోజు మళ్ళీ 12:45 కల్లా ఆయన శాన్ ఫ్రాన్సిస్కో చేరుకుంటారనమాట. ఈ విధంగా చెప్తారు. ఇంకా సత్యవ్రత ప్రభుపాల్ వారికి రాస్తారనమాట. దాని ప్రకారం ప్రభుపాదకి తెలిసిలా సత్యవ్రత ప్రభు ఇంకా ఆయన చైతన్య మహాప్రభు శిక్షణలు అనే పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నారనేసి ప్రభుపాల్ వారు అంటారు,
నాకు చాలా ఆనందంగా ఉంది మీరు నా యొక్క పుస్తకాన్ని ప్రచురించడానికి ప్రయత్నిస్తున్నారని, చైతన్య మహాప్రభు యొక్క శిక్షణల్ని, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య. సో ఇలా ఎప్పుడైనా ఒక పుస్తకం ప్రచురణ జరిగిందంటే నాకేమనిపిస్తుందంటే నేను ఒక ఎంపైర్ అంటే ఒక రాజ్యాన్ని నేను ఆక్రమించాను, ఒక రాజ్యాన్ని నేను సంపాదించాను. కాంకర్డ్ అండ్ ఎంపైర్, ఒక రాజ్యాన్ని నేను ఆక్రమించి మొత్తం స్వాధీనం చేసుకున్నట్టుగా నాకు అంత ఆనందం కలుగుతుంది. ఒక రాజ్యాన్ని జయించినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఒక పుస్తకం ప్రచురణ చేస్తే అంత ఆనందం కలుగుతుంది నాకు అని ప్రభుపాల్ గారు చెప్తారు. సో ఈ విధంగా ఎంత వీలైతే అంత, ఎన్ని పుస్తకాలు వీలైతే అన్ని పుస్తకాలు ప్రచురణ చేయాలి. తద్వారా మన యొక్క ప్రచారం, మన యొక్క సంస్థ యొక్క పేరు అంతా కూడా పెరిగిపోతుందని ప్రభుపాల్ గారు చెప్తారనమాట. సో ఈ విధంగా, ఎందుకంటే ఇక్కడ మాయావాదులు ఇలాంటి వేరే వేరే సంస్థల వాళ్ళందరూ కూడా ఎంత ప్రచారం చేస్తున్నారు, ఎన్నో పుస్తకాలు ప్రచురణ చేస్తున్నారు. సో అందుకనే మనం అర్థం చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళందరూ పాపులర్ అయిపోతున్నారు. ఒకవేళ మనం కూడా అలా మంచి ప్రచురణలు చేస్తే అప్పుడు దీని ద్వారా సరైన ఆధ్యాత్మిక జ్ఞానం ప్రజలకు అందుతుంది. అందుకనే ఇంగ్లీష్లోనే కాదు, వేరే భాషల్లో, ఫ్రెంచ్, జర్మన్, ఇలా అన్ని భాషల్లో ప్రచురణ జరగాలి అని ప్రభుపాల్ కోరుకుంటారనమాట. ఇప్పుడు ఫైనల్లీ ఇంకా రోజు వచ్చేసింది, ప్లేన్ ఎక్కేసి అమెరికాకి వెళ్ళే రోజు వచ్చేసింది ప్రభుపాల్ వారికి. సో అప్పుడు తన శిష్యులైన రామానుజ, అచ్యుతానంద ఇద్దరికీ కూడా చెప్పేస్తారు ప్రభుపాల్ వారు, మీరు ఇక్కడే ఉండండి, ప్రచారం చేయండి, సో నేను అమెరికాకు వెళ్తున్నాను అని. సో అచ్యుతానంద ప్రభు అంటారు, ప్రభుపాల్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారా? ఎలా అంటే ప్రభుపాల్ వారు అంటారు, లేదు, నేను ఎప్పుడు మీతో పాటే ఉంటాను, ఎప్పటివరకైతే మీరు నా శిక్షణలను గుర్తుంచుకొని పాటిస్తున్నారు. మీరు ప్రచారం చేస్తే మీరు దృఢంగా ఉంటారు భక్తిలో. మీరు ఏ శిక్షణలు అయితే ఇచ్చానో అవన్నీ కూడా బాగా మీ మెదడులో ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటారు. ఒకవేళ మనం ప్రచారం అనేది ఆపేసామనుకో, అప్పుడు మొత్తం అన్నీ కూడా స్టాగ్నెంట్ అంటే నిలిచిపోతాయి, ఈ కదలిక లేకుండా. అప్పుడు మనం ప్రాణాలు కోల్పోతాం. ఇక్కడ భారతదేశంలో అందరు అనుకుంటారు మాకు అన్నీ తెలుసు, కృష్ణుడు తెలుసు, అన్నీ తెలుసు అని. కానీ ఇది తప్పు. కృష్ణుడు గురించి మీరు ఎంత తెలుసుకున్నా, ఎంత విన్నా అది తక్కువే. కృష్ణుడు అనంతం. అందుకనే ఎవరు చెప్పలేరు, ఇలా చెప్పకూడదు నాకు అంతా తెలుసు భగవంతుడి గురించి అని, కృష్ణుడి గురించి అని. సో అందుకనే మీరు ఇక్కడ ఉండండి, ఇక్కడ ప్రచారం చేయండి, భయపడకండి. ఎవరైతే అలా అంటారో మాకు కృష్ణుడు తెలుసు, అన్నీ తెలుసు అని, వాళ్ళకి ఏం తెలీదు. అందుకనే మీరు ఇలా ప్రచారం చేసినప్పుడు చాలామంది మిమ్మల్ని ప్రశంసిస్తారు, మీరేం భయపడకండి అని ప్రభుపాల్ వారు వాళ్ళకి చెప్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారిని ఎయిర్పోర్ట్లో తీసుకెళ్ళిన తర్వాత, ఎయిర్పోర్ట్లో ప్రభుపాల్ వారు ప్లేన్ ఎక్కి ఫ్లైట్లో వెళ్ళిపోతారు. తిరిగి అచ్యుతానంద ప్రభు వచ్చేస్తారు. అచ్యుతానంద ప్రభు వచ్చేసి చాలాసేపు ఆయన ఆలోచిస్తాడు. ఆయనకు అర్థం కాదు, ఎలా ప్రచారం చేస్తాను, ఎలా నేను ఒక్కడిని ఉంటాను ఆయనకు అనిపిస్తుంది. ప్రభుపాల్ వారు వెళ్ళిపోయారు, నాకు అంతా శూన్యంగా అనిపిస్తుంది ఆయనకి. చాలాసేపు ఆయన రాధాగోవింద మందిరంలో అటు ఇటు తిరుగుకుంటూ ఆలోచిస్తూ తర్వాత రాధాగోవింద విగ్రహాల ముందుకు వెళ్ళి ఆయన ప్రార్థించుకుంటూ కళ్ళల్లో నీళ్లు తీసుకొని ఆయన ప్రార్థించుకుంటాడు భగవంతుడికి. సో ఈ విధంగా శిల ప్రభుపాల్ వాళ్ళు ఇక్కడ ఏమిటంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ టోక్యోకి వెళ్తారు. ప్రభుపాల్ వారు అంటే అక్కడ ట్రై చేద్దాం అనుకున్నారు అసలు టోక్యోలో ఏంటి విషయం అని. సో టోక్యోలో అక్కడ దిగిన తర్వాత అక్కడ ఒక్కరోజు మాత్రం ఉంటున్నారు. ప్రభుపాల్ వారు కొంచెం రెస్ట్ తీసుకుంటారు. దాని తర్వాత అక్కడ స్నానం చేసి ఒక రూమ్లో రెస్ట్ తీసుకొని అక్కడ ప్రసాదం తీసుకొని అంత అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఎయిర్పోర్ట్లో ప్లేన్ ఎక్కాలి. ఆ మధ్యలో ప్రభుపాల్ వారు అక్కడ ఉన్న గవర్నమెంట్ సెక్రటరీతో మాట్లాడతారు. ఇలా కృష్ణ భావనామృతాన్ని నేను ఇక్కడ కూడా స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను జపాన్లో, ఎందుకంటే దీనివల్ల అందరికీ ఎంతో లాభం జరుగుతుంది. ఇది యూనివర్సల్, ప్రతి ఒక్కరి విశ్వంలో దీనివల్ల లాభదాయకం, వాళ్ళందరికీ కూడా ఉన్నతమైన చేతన లభిస్తుంది, చాలా లాభం వస్తుందని ప్రభుపాల్ వారు చెప్తే ఆ గవర్నమెంట్ సెక్రటరీ అంటాడు, ఈ జపనీస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇలాంటి రిలీజియస్ అంటే ఇలాంటి మతం గురించి ప్రచారణ ఇక్కడ వాళ్ళు మీకు మద్దతు ఇవ్వరు, కుదరకపోవచ్చు అని అలాగే చెప్తారు. సో ప్రభుపాల్ వారికి నిరుత్సాహం కలుగుతుంది అని అనుకుంటాడు. ఇతనికి సరిగ్గా అర్థం కావట్లేదు, ఇతను అనుకుంటున్నాడు కృష్ణ చైతన్యం అనేది ఏదో ఒక మతం అనుకుంటున్నాడు, కానీ ఇది కృష్ణ చైతన్యం అనేది ప్రతి ఒక్క వ్యక్తి అర్థం చేసుకోవాలి, గీతలో ఉన్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం, ఇది భౌతిక విషయం కాదు. సో కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారికి ఏంటంటే నెక్స్ట్ ప్లేన్ క్యాచ్ చేసి అమెరికాకి వెళ్ళిపోవాలి. సో ప్రభుపాల్ వారు అంటున్నారు జపాన్ ఎదురు చూడ ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే జపాన్కి అనేసి. సో తర్వాత ప్రభుపాల్ వారు ఇక్కడ నుంచి
ప్లేన్లో ఎక్కుతారు. ప్లేన్లో ఇప్పుడు ఒక్కరే ట్రావెల్ చేస్తున్నారు ప్రభుపాల్ వారు ఇక్కడ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి. సో అక్కడ వాళ్ళు ఆ ప్లేన్లో ఉన్న వాళ్ళు చూసి అనుకుంటారు ఈయన పెద్ద సాధువు, ఈయనకు మరి ఇంగ్లీష్ వచ్చో రాదా అనుకుంటారు. అక్కడ ఉన్న స్టీవార్డెస్ కూడా అడుగుతుందన్నమాట. సో ఇంగ్లీష్ తర్వాత ప్రభుపాల్ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేసరికి అడుగుతారు ప్రభుపాల్ వారు, ఎప్పుడైతే నాకు కొన్ని ఫ్రూట్స్ కావాలని అడుగుతారో అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, ఓ ఈయనకి ఇంగ్లీష్ వచ్చు, ఈయన సింపుల్ జెంటిల్మెన్ అని. సో అలా ప్రభుపాల్ వారు సైలెంట్గా కూర్చొని ప్లేన్లో శ్రీమద్ భాగవతం అంటే మన వైదిక గ్రంథాలు చదువుకుంటూ అలా సమయం గడుపుతారు. అలా చేరుకుంటారు ఫైనల్గా శాన్ ఫ్రాన్సిస్కోకి. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోకి చేరుకున్న తర్వాత ప్రభుపాల్ వారు 10 గంటల ఫ్లైట్ అయిపోతుంది. శాన్ ఫ్రాన్సిస్కోలో ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది. ప్రభుపాల్ వారు అందరూ బయటకు వస్తున్నారు. ఇప్పుడు డోర్లోంచి ప్రభుపాల్ వారు కూడా అందరితో పాటు బయటకు వస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఇంకా టెర్మినల్ లోపలికి ఎంటర్ అవ్వలేదు. టెర్మినల్ బిల్డింగ్లో చూస్తున్నారు. బయట నుంచి గ్లాస్ డోర్ నుంచి మన భక్తులందరూ ప్రభుపాల్ వారు చూస్తున్నారు, ఇలా వస్తున్నారు, ఫ్లైట్ దిగి వస్తున్నారని. ఇంకా వెంటనే కీర్తన చేస్తూ ప్రభుపాల్ వారికి సైగలు చేస్తూ ప్రభుపాల్ వారికి ప్రణామాలు చేస్తూ వాళ్ళు కనిపిస్తారు. ప్రభుపాల్ వారు వాళ్ళని చూస్తారు. గోవిందదాసి ఇంకా కొంతమంది భక్తుల్ని చూస్తారు. వెంటనే ఎంతో నవ్వుతూ ఎంతో చిరునవ్వుతో ప్రభుపాల్ వారిని ఆనందంతో ఆహ్వానిస్తున్నారని. సో అక్కడ గ్లాస్ పార్టీషన్ ఉంటుందన్నమాట. ప్రభుపాల్ వారు వాళ్ళు చూడగలుగుతున్నారు, ప్రభుపాల్ వారు వాళ్ళు చూస్తున్నారు. ప్రభుపాల్ వారు నడుచుకుంటూ వెళ్తున్నారు, వాళ్ళు కూడా పక్కన గ్లాస్ పార్టీషన్ అటు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. సరే ఆ వెళ్తూ వెళ్తూ ప్రభుపాల్ వారు వాళ్ళు ప్రభుపాల్ వారు అందరికి ప్రణామాలు, ప్రభుపాల్ వాళ్ళందరికీ శిష్యులందరూ ప్రభుపాల్ వారికి ప్రణామాలు అర్పిస్తున్నారు, హరే కృష్ణ చెప్తున్నారు, హరే కృష్ణ కీర్తన చేస్తున్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఫైనల్గా ప్రభుపాల్ వారు కూడా ఇప్పుడు ఎంతో ఆనందంతో తిరిగి ఉత్సాహంతో వాళ్ళందరికీ మధ్యలో వచ్చారు, కనిపిస్తున్నారు. కాకపోతే ఇంకా కస్టమ్స్ వాళ్ళు ఉంటారు కొంతమంది. సో మన భక్తులందరూ కీర్తన చేస్తున్నారు. ప్రభుపాల్ వారు వెళ్ళారు అక్కడికి. కస్టమ్స్ ఆఫీషియల్స్ వాళ్ళు చెక్ చేస్తారు లగేజ్ ఏంటనేది. సో ప్రభుపాల్ వారు సూట్ కేసు ఓపెన్ చేసి లగేజ్ చెక్ చేస్తున్నారు, అందులో ఏమున్నాయని. ప్రభుపాల్ వాళ్ళు ఆల్రెడీ ముందే పుస్తకాలన్నీ కూడా షిప్పింగ్ చేసేసారు, బోట్లో పంపించేశారు, షిప్లో పంపించేశారు. ఇంకా కొన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా, వాయిద్యాలు కూడా పంపించేశారు. సో ప్రభుపాల్ సూట్ కేసులో ఇంకేమున్నాయంటే, ఆ ఇన్స్పెక్టర్ ఓపెన్ చేసి చూస్తున్నాడు, ఏమున్నాయంటే కాటన్ శారీస్ ఉన్నాయన్నమాట. సో ప్రభుపాద్ వారు తన శిష్యురాళ్ళ కోసం చీరలు తీసుకొని వచ్చారు. ఇండియా నుంచి, భారతదేశం నుంచి కొన్ని కాటన్ చీరలు తీసుకొచ్చారు తన శిష్యురాళ్ళకి ఇవ్వడానికి. ఇంకా సిల్క్ గార్లెండ్స్, భగవంతుడు జగన్నాథుడి కోసం సిల్క్ గార్లెండ్స్ అంటే సిల్క్వి మాలలు తీసుకొచ్చారు భగవంతుడు జగన్నాథ్ కోసం. ఇంకా కాషాయ వస్త్రాలు, ధోతీస్, కుర్తాస్ తీసుకొచ్చారు కొన్ని. ఇంకా అలాగే కోకోనట్ గ్రేటర్ అంటే కోకోనట్ ఉంటుంది కదా మన కొబ్బరికాయ, దాన్ని తురిమే ఒక గ్రేటర్ అనమాట, కొబ్బరికాయ తురిమడానికి అది తీసుకొచ్చారు. ఇంకా చిన్న చిన్న బాటిల్స్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉందన్నమాట. సో వాళ్ళందరూ చూశారు, కానీ వాళ్ళకి ఆయుర్వేదిక్ మెడిసిన్ చిన్న చిన్న బాటిల్స్ ఏంటో అర్థం కాలేదు. ఇవేంటి అని అడిగారు. స్వామీజీ చెప్పారు. అయినా వాళ్ళకి అర్థం కావట్లేదు నిజంగా ఏంటో అని కొంచెం టెస్ట్ చేయాలనేసి బాటిల్ ఓపెన్ చేసి వాసన పీల్చుకొని ఇంకొక అతన్ని పిలిచి అన్ని చూసి ఇంకా ఫైనల్గా వాళ్ళు టైం పెట్టిస్తున్నారు. అక్కడ భక్తులు ఏమో ఎదురు చూస్తున్నారు, ప్రభుపాల్ వారు ఏంటి ఇక్కడ వరకు వచ్చేసారు, వీళ్ళు ఇన్స్పెక్టర్ వీళ్ళు ఏంటి ఎంతసేపు ప్రభుపాల్ వారు ఎంతసేపు పరిశోధన చేస్తున్నారు అని. ఫైనల్గా ఇన్స్పెక్టర్ వాళ్ళు చూసి ఓకే మీరు వెళ్ళొచ్చు, మీ అంతా బాగానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు అని సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ప్రభుపాల్ వారు వెంటనే లగేజ్ తీసుకొని ఆ డోర్ బయటికి రాగానే వెంటనే ఒక భక్తుడు శంఖం ఊదేశారు. దాని తర్వాత మిగతా భక్తులు ప్రభుపాల్ వారికి పువ్వుల మాలేశారు. ఇంకా అందరూ వేరే వాళ్ళు పువ్వులు ఇచ్చారు ప్రభుపాల్ వారి చేతికి. ఇంకా అందరూ కూడా ప్రభుపాల్ వారు ప్రణామం చేస్తూ గట్టిగా హరే కృష్ణ చెప్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో మళ్ళీ ప్రభుపాల్ వారు ఒక 6 నెలల తర్వాత సుమారుగా మళ్ళీ తన అందరూ భక్తుల శిష్యుల యొక్క సమక్షంలోకి చేరుకున్నారు. ఎలాగైతే ఒక తండ్రి మళ్ళీ తన పిల్లల్ని దగ్గరికి చేరుకుంటారో చాలా రోజుల తర్వాత, అలాగే ఇప్పుడు ప్రభుపాల్ వారు తన శిష్యుల మధ్యలో మళ్ళీ ఉపస్థితులైపోయారు శాన్ ఫ్రాన్సిస్కోలో. ఈ విధంగా మళ్ళీ తిరిగి కలకత్తా నుంచి ప్రభుపాల్ వారు అమెరికాకి తిరిగి వచ్చేశారు. దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. మనము నెక్స్ట్ అధ్యాయం మళ్ళీ వచ్చే క్లాస్లో చర్చించుకుందామంట. నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత, మరి అమెరికాకు వచ్చిన తర్వాత ఇంకేమేం జరుగుతుంది, ప్రచారం ఎలా పెరుగుతుంది, అన్ని విషయాలు మనం వచ్చే అధ్యాయాల్లో క్లాసెస్లో చర్చించుకుందాము. సో ఈరోజు ఇక్కడే మన చర్చను ముగిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ కీ జై. శిల ప్రభుపాద్ లీలామృతం కీ జై. సంవేత గౌరభక్త వృంది కీ జై. నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానంది. హరి హరి బోల్.